కూడా శుభస్వాగతం పలుకుతాం. మనకి చిరకాల మిత్రుడు డాక్టర్ హరిపురా నారాయణరావు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. నర్సాపురం వైఎన్ కళాశాలలో తెలుగు హెడ్ డిపార్ట్మెంట్గా పనిచేసి అక్కడ తెలుగు వెలుగు అనేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు వారి కరెస్పాండెంట్ డాక్టర్ చెన్నమనేని సత్యనారాయణరావు గారు ఇక్కడే ఉన్నారు. వారి యొక్క సహకారంతో అద్భుతమైనటువంటి జాతీయ స్థాయి సదస్సులు అనేక నిర్వహించారు నారాయణరావు అండ్ డాక్టర్ సత్యనారాయణరావు గారు కలిసి. అక్కడి నుంచి విశ్రాంతి తీసుకున్న తర్వాత రాజమహేంద్రరావు వచ్చిన తర్వాత కూడా మా నారాయణరావు విశ్రాంతిగా ఉండకుండా ఏదో సమాజ సేవ చేయాలి, మనం ఉపయోగపడాలి సాహిత్యానికి సమాజానికి అనేటువంటి ఒక తపన అంటాం కదా మనం, ఆ తపనతో పనిచేస్తున్నాడు. యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం గారి యొక్క ఆత్మకథని మళ్ళీ పునరుద్ధరించాం నారాయణరావు గారి పర్యవేక్షణలో మిత్రులు నలుగురు కలిసి. అది అద్భుతంగా అన్ని విశ్వవిద్యాలయాలకి అన్ని కళాశాలలకి అందేలాగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు మా నారాయణరావు. ఈవేళ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వేళ ఆ మహాపురుషుని కూడా మనం స్మరించుకోవాలి. ఆయన రాజమండ్రి ఆయన కార్యక్షేత్రం చాలా చిన్న వయసులో ఇమ్మాని హనుమంతరావు నాయుడు గారి యొక్క సహాయంతో సహకారంతో ఆయనకి రావడం, ఇక్కడ చదువుకోవడం, ఇక్కడే చాలా చిన్న వయసులో ఆయన మున్సిపల్ చైర్మన్ అవ్వడం, ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి అవ్వడం, ముఖ్యమంత్రి అవ్వడం, అదే అంత అద్భుతమైనటువంటి ఆయన జాతీయోద్యమ కార్యక్షేత్రం రాజమహేంద్ర అవ్వడం, ఈవేళ వారి యొక్క జన్మదినం అవ్వడం మనందరికీ చాలా అదృష్టం. వారికి కూడా నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు సుహృన్ మండలి తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంత్యానుప్రాస నిఘంటువు అనేటువంటిది మా నారాయణరావు తయారు చేశాడు. దీనికి ఒక 8 సంవత్సరాల క్రితం, నమస్కారం మేడం గారు, దయచేసి పొరపరిస్తుంది. రాంబాబు, రవి, మేడం గారు కూర్చుంది. అంచేత అటువంటి అద్భుతమైనటువంటి అంత్యానుప్రాస నిఘంటువు మిత్రుడు డాక్టర్ హరిపురా నారాయణరావు తయారు చేయడం, ఆయన సొంత ఖర్చులతో ఈ నిఘంటువుని నిర్మాణించడం, ప్రింట్ చేయడం అది జరుగుతుంది. ఇక్కడ అన్నయ్య దగ్గర నుంచి ఈనాటి వరకు, నిన్న మొన్న భద్రాపతుల వరకు కూడా మహాపురుషులు అన్ని రంగాల్లో కూడా మహాపురుషులు నడయాడినటువంటి ప్రదేశం ఇది. చిలకమర్తి గారు ఒక మాట అన్నారు ప్రసన్న యాదవ్ నాటకంలో, ముదితలు నేర్వగరాని విద్య గలదే ఉద్దారం నేర్పించిన. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన పురంధరేశ్వర గారు, మన పార్లమెంట్ గౌరవ సభ్యురాలు. మన రాజమహేంద్ర యొక్క సాంస్కృతిక వారసత్వం, చారిత్రక నేపథ్యం మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలనేటువంటి తపనతో ఆవిడ వేళ లోక్సభలో ఇటీవలే ఆ ప్రశ్న వేయడం, దానికి తగినటువంటి ప్రాతిపదిక వేయడానికి ఆవిడ అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారు. దానికి ప్రధానంగా మనందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ఈ అంత్యానుప్రాస నిఘంటు ఆవిష్కరణ సభకి మా సుహృన్ మండలి మార్గదర్శకులు, పర్యవేక్షకులు, మా మిత్రులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, మహామోపాధ్యాయ, శాస్త్రనిధి, ఘనాలంకార, ఇంకా చెప్పాలంటే మీకు ఎవరికి తెలియని విషయం, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పీఠాధిపతుల చేత సత్కారం పొందిన ఏకైక పండితులు విశ్వనాథ గోపాలకృష్ణ గారు. అన్ని పీఠాలు, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, అన్ని పీఠాధిపతులు కూడా వారిని సత్కరించారు. వారిని అధ్యక్షత వహించవలసిందిగా వేరికి ఆహ్వానిస్తాను. వారిని శ్రీ ఏవి రవి పుష్పాలను సత్కరిస్తారు. तव चरणं भव भयहरणं, तव चरणं भव भयहरणं, श्री महागणपते गजानना, श्री महागणपते गजानना, महागणपते गजानना. అందరిలోనూ ఒక అభిమానం చూరగొన్న వ్యక్తి ఈ గ్రంథ రచన చేసినటువంటి సందర్భంలో
ఈ ఆవిష్కరణ సభకి ఆత్మీయతతో వచ్చిన అందరికీ శుభ ఆహ్వానం. అందరూ తెలిసినవారు, అందరూ ఆత్మీయులు. ఎవరు ఒకరి నుంచి చెప్పాలన్నా చాలాసేపు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు కానీ, పార్లమెంట్ సభ్యురాలు పురంధరేశ్వరి గారు కానీ, డాక్టర్ రామారెడ్డి గారు కానీ, మాకు చిరకాలం నుంచి మా అందరి శ్రేయోభిలాషులైన మా అరుణ్ కుమార్ గారు, సూర్యప్రకాశ్రావు గారు, చిరపతి సత్యనారాయణరావు గారు, వీసీ గారు, పొన్నపల్లి శ్రీరామారావు గారు, అందరూ పేరు పేరున అందరూ తెలిసినవారు. నారాయణరావు అదృష్టం ఉంటుంది. ఇంతమంది స్నేహితుల్ని, ఇంతమంది శ్రేయోభిలాషుల్ని పొందడం చాలా ఆనందం. ఈ సభలో నన్ను ఇక్కడ కూర్చోబెట్టడానికి వారందరి స్నేహమే కారణం తప్ప నాకంటూ ప్రత్యేకమైన అర్హత ఏమీ లేదు. కానీ కొన్ని మాటలు చెప్పడానికి మీ ముందు సిద్ధపడ్డాను. మీ అందరి అనుమతితో నేను కూర్చుని మాట్లాడడానికి ప్రార్థన చేస్తున్నాను. త్ర్యంబక జటోద్భూతే గౌతమస్య అఘనాశని సప్తథా సాగరం యాంతి గోదావరి నమోస్తుతే అని ఒక ప్రార్థన. త్ర్యంబకుడు అంటే పరమశివుడు. పరమశివుడి యొక్క జన్మ నుంచి ఆవిర్భవించినటువంటి గౌతమి నది. గౌతమ మహర్షి యొక్క శాపాన్ని పోగొట్టి ఆయన పాపాలను తొలగించినటువంటి తల్లి ఆ గోదావరి తల్లి 7 రకాల పాయలుగా ఇక్కడి నుంచి సముద్రగమనం చేస్తుంది. అటువంటి అఖండ గౌతమి తీరం రాజమహేంద్రవరం ఆ గోదావరి తల్లికి ముందు నమస్కారం చేసుకుంటున్నాం. గోదావరి ఎంత సజీవంగా ప్రవహిస్తుందో గోదావరి తీరంలో వాంగ్మయం కూడా అంతలాగే ప్రవహిస్తుంది. ఆనాటి నన్నయ్య భట్టారకుల దగ్గర నుంచి నిన్న మొన్నటి మా గురువులు భద్రాభద్ర సత్యనారాయణ శాస్త్రి గారు, ఇవాళ ఉండేటువంటి కవి పండిత దిగ్గజాలు, వీళ్ళందరూ కూడా ఆ కోవలో వాంగ్మయ వరివస్య చేసినటువంటి వాళ్ళు. దండి కావ్యాదర్శంలో మాట అంటాడు, ఇదమంధం తమ కృత్స్వం యాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే. అంటే మన అభివృద్ధి అనేక కోణాల్లో ఉంటుంది. కానీ ఒక శబ్దము అనేటువంటిది బాగా వెలుగొందుతూ ఉండకపోతే, శబ్దం అనే జ్యోతిస్సు వెనక్కపోతే ఈ సంసారం అంతా అంధకార బంధమైపోతుంది, ప్రపంచం అంతా చీకటిమయమైపోతుంది అంటాడు ఆయన. ఇదం అంధం తమ కృత్స్వం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే. చేత శబ్ద జ్యోతిస్సు వెలగాలి. అనేక రకాలైన భాషలు, అనేక రకాలైనటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. కానీ అందరిలోకి అందమైన భాష మన తెలుగు భాష. తెలుగు భాష తాలూకు గొప్పతనం మన తెలుగు వాళ్ళు మనం చెప్పలేకపోయినా పక్కన ఉన్న తమిళనాడులో ఉండేటువంటి మహావిద్వాంసులు ఒక ఆయన అప్పయ్య దీక్షితుల వారని ఆయన చెప్పారు. సరే, కన్నడ రాజ్యంలో కృష్ణదేవరాయల వారు చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన అన్నాడు. ఆంధ్రత్వం ఆంధ్ర భాష నాల్పస్య తపస ఫలం అని అప్పయ్య దీక్షితులు అన్నారు. తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు భాష నేర్చుకోవడం, తెలుగులో మాతృభాషగా చెప్పుకుని గర్వంగా ఈ గ్రంథాలను అధ్యయనం చేయటం ఇది ఒక గొప్ప పుణ్యం. మనం తెలుగువారుగా పుట్టడం, గోదావరి తీరంలో నివసించడం మనం చేసుకున్నటువంటి పుణ్యం. ఈ సందర్భంగా ఎక్కడ మొదలు పెట్టాలి అంటే నన్నయ్య భట్టారకుడి యొక్క ప్రార్థన శ్లోకంతో ప్రారంభం చేసుకోవచ్చు. ఎర్రాప్రగడ రామకృష్ణ అంటే అతని చేత శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితి మావహంతి అవిహతాం శ్రీపుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా సంపూజితావసురైర్భూయాసుకు పురుషోత్తమ అంబుజభవ శ్రీగంధరా శ్రేయసేని నన్నయ్య భట్టారకుడు తెలుగు భారతం రాస్తూ సంస్కృతంలో శ్లోకం రాశారు. తెలుగు అనువాదం, భారత అనువాదం చేయాలి, తెలుగు రాయొచ్చు, కానీ సంస్కృత ప్రార్థన చేశాడు ఆయన. అంటే తెలుగుకి సంస్కృతికి అంత అవినాభావ సంబంధం ఉంది. సంస్కృతాంధ్ర భాషలు రెండూ కూడా పరిణమించిన నేల ఈ గౌతమి తీర రామమహేంద్రపురం. రాజమహేంద్రవరంలో భాషకి కొదవలేదు, భాష అభిమానులకి కొదవలేదు. అనేక గ్రంథాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవాళ చెప్పుకోవాలి అంటే డాక్టర్ అరిపిడా నారాయణరావు గారు మాకు బాల్యమిత్రుడు. బాల్యం అంటే ఏదో హై స్కూల్ లెవెల్, ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ కాదు. చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి మాదే పేటలో వాళ్ళ కుటుంబం ఉండటం, వాళ్ళ తల్లి తండ్రి అందరూ తెలుసు, కుటుంబ సభ్యులందరూ తెలుసు. అంత మైత్రి కలిగినటువంటి మనిషి. ఒక మనిషికి గుణసంపద చాలా ముఖ్యం. ఎంత సంపద ఉంది, లేదా ఎంత విద్య ఉంది, వాళ్ళన్నిటికంటే కూడా ఎంతటి వ్యక్తిత్వం ఉంది, ఎంతటి మనస్సు ఉంది అనేది మనం ముందు చూస్తాం. చక్కటి సున్నితమైన మనస్తత్వం, వినయం, వివేకం కలిగినటువంటి మనిషి డాక్టర్ నారాయణరావు.
అందరినీ ఆప్యాయంగా పలకరించుకోవటం, ఎప్పుడు ఎంత గొప్ప పని చేసినా నేను కనుక ఈ పని చేశాను అనే గర్వం లేకపోవటం ఆయనలో నేను చూసినటువంటి గొప్ప గుణాలు. అదే రీతిలో రాజమహేంద్రవరంలో సుహృద్ మండలి అనే ఒక సంస్థ ఆవిర్భవించింది. మా డాక్టర్ గారు చాలా మంచి పేరు పెట్టారు దానికి. సుహృద్ మండలి అంటే అది ఒక బ్రహ్మ పదార్థం ఉంది. అది బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి అంటే అది ఏమిటి అంటే తెలియదు. దానిలో ఎవరు ఉన్నారు అంటే తెలియదు. ఎవరు లేరు అంటే లేరు, ఉన్నారంటే అందరూ ఉన్నారు, లేదంటే ఎవరు లేరు. సుహృద్ మండలి అనే సుహృద్ అనే పదానికి అర్థం మంచి హృదయం కలవాడు. సుహృద్ దుర్హృదవు మిత్రామిత్రయో అని పాణిని వ్యాకరణ సూత్రం రాస్తారు. సుహృద్ అంటే మిత్రుడు అని అర్థంలో సుహృద్ అనే పదం వాడతారు. సుహృద్ మండలి అంటే స్నేహితుల గుంపు. స్నేహితులు అంటే ఎవరు? మంచి మనసు గలవారు, మంచి హృదయం గలవారు, అందరూ మా దానిలో సభ్యులే. దానిలో పేరున దీనికి ఒక కార్యదర్శి, అధ్యక్షుడు ఇవేవీ లేవు. ఎక్కడైనా మంచి పని జరిగితే దాన్ని ఆస్వాదించి ఆనందించే స్వభావం కలిగిన అందరూ సుహృద్ మండలి సభ్యులు. అలాగే రాజమహేంద్రవరంలో ఉండేటువంటి సాహితీ ప్రియం భావకులు అందరూ కలిసి చేస్తున్న ఈ సభ. నారాయణరావు గారికి అన్ని రకాలైన గుణాలు ఉన్నా ఆయనకి గ్రంథాలే దేవుళ్ళు, గ్రంథాలయాలే దేవాలయాలు. ఈ ఊళ్ళో ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళేవారు అబ్బాయి అంటే నాకే తెలియదు. అతను దేవాలయంలోకి ఎప్పుడు వెళ్ళినట్టుగా కనపడదు. దేవుడు అన్న నమ్మకం లేక కాదు, దేవుడు ఉంది. కానీ దేవుడి కంటే కూడా గ్రంథం గొప్పది, దేవాలయం కంటే కూడా గ్రంథాలయం గొప్పది అనేటువంటి నమ్మకం కలిగిన వ్యక్తి నారాయణరావు. ఇంకొక మాట, అసలు అలుపు ఎరగని యోజన అంటాం కదా మనం, అలాగా అలసట లేకుండా పని చేయడం అతని తత్వం. ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఆ పని తన కోసం, తన కుటుంబం కోసం కంటే సమాజం కోసం, 10 తరాల పాటు విజ్ఞానం పంచడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆయన వైఎస్ కళాశాలలో ఇందాక మా రఘునాథ్ గారు చెప్పినట్టుగా డాక్టర్ గారు చిన్నమల్లి సత్యనారాయణరావు గారు చేసినటువంటి నేతృత్వంలో తెలుగు వెలుగు సభలు చాలా బాగా జరిగాయి. మేమందరం రాజమహేంద్రవరం అంతా కదిలి వెళ్ళింది ఆ నరసాపురానికి అన్నట్టుగా మేమందరం కలిసి వెళ్ళాము. అసలు 3 రోజులు చాలా వైభవంగా జరిగింది. నన్నయ్య డాక్యుమెంటరీ రచన అదంతా గంట నాగసుబ్రహ్మణ్యం గారు, మహేష్ గారు ఇలాంటి వాళ్ళ మిత్రులందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ కళ్ళ ముందు ఉన్నాయి. ఆ తెలుగు వెలుగులతో మంచి పేరు వచ్చింది. ఆయన ఇంటి పేరు హరిపరాలని మేమందరం ఉన్నా తెలుగు వెలుగు నారాయణరావు అనే లోకంలో పేరు వచ్చింది. తెలుగు వెలుగు నారాయణరావు. ఆ తెలుగు వెలుగు కార్యక్రమాలు నిర్వహించడంలో అతనికి ఒక ప్రత్యేకత, గుర్తింపు వచ్చింది. దానికి వైఎన్ కళాశాల యాజమాన్యం, విశేషించి డాక్టర్ గారు సత్యనారాయణరావు గారి సౌహార్దం చాలా కారణం. అక్కడి నుంచి ప్రారంభం చేసి బాల్యంలో భాషా ప్రేమిణ చదివాడు గౌతమి విద్యాపీఠంలో మేము పనిచేసిన కళాశాల. ఆ కళాశాల గురించి కూడా ఒక మాట చెప్పాలి. మేడం గారు కూడా వచ్చారు కనుక ఇక్కడికి. దానిలో 12 మంది ప్రెసిడెంట్ అవార్డ్స్ తీసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. 10 మంది దాటి మహామహోపాధ్యాయులు విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. అది కాలగర్భంలో కలిసిపోవడం మన దురదృష్టం అనుకోండి, అది వేరే విషయం. కానీ అంత తక్కువ కాలంలో అంతమంది ప్రెసిడెంట్ అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తులు, పండితులు, అంతమంది మహామహోపాధ్యాయులు, ఈ ఊరికి గౌరవాన్ని పెంచిన వ్యక్తులందరూ రావడానికి కారణం ఆ కళాశాల. దానిలో చదువుకున్నాడు భాషా ప్రవీణ. అప్పుడు మేమందరం కలిసి ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ప్రారంభం చేసి ఆయనకి జీవితంలో వికాసం నరసాపురం కాలేజీకి వెళ్ళిన తర్వాత వచ్చింది. ఆ నర్సపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యక్షేత్రం బాగా విస్తరించింది. ఈ ఊళ్ళో అనేక కార్యక్రమాలు, ఆంధ్రకేసరి యువజన సమితి రజతోత్సవాలు, యువజన సమితి స్వర్ణోత్సవాలు, అలాగే అనేక రకాలైనటువంటి సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నిటిలోనూ తన కార్యకర్తగా ఉండటం, సేవలు అందించడం మనందరికీ తెలుసు. అవి ఆయన చేసినటువంటి గొప్ప పనులు. ఆయన వ్యాస కదంబం అనే ఒక సంకలనం రాశాడు. అలాగే ఎదురీత అనే పేరుతో వీరేశలింగ పంతులు గారి చరిత్రల గురించి ఒక పుస్తకం రాశారు. స్వీయ చరిత్రం అనేటువంటిది కందుకూరు వీరేశలింగ పంతులు గారి ఆత్మ కథనంతటి కూడా పునర్ముద్రించి అందరంగా తీర్చిదిద్దాడు. అది కాక హితసూచని అనేటువంటిది ముద్రదర్శన ఆయన గౌతమి లైబ్రరీలో చూసినప్పుడు చాలా ప్రాచీనమైనటువంటి గద్య గ్రంథం తెలుగులో. అది శిథిలావస్థకి చేరిపోతుంది అంటే దాన్ని ముద్రించాలి అనేటువంటి ఆలోచనతో అప్పుడు రేటూరు గిరిధరరావు గారు వాళ్ళందరూ లైబ్రరీగా ఉండేవారు. ఆ సందర్భంలో మనందరం కలిసి ఆ పుస్తకాన్ని 10, 20, 50 కూడా చందాలు వసూలు చేసి ఆ పుస్తకాన్ని ముద్రించినటువంటి కృషి యోగుడు నారాయణరావు. ఆ పుస్తకంలో ఉండేటువంటి గొప్పతనం కూడా చాలా మందికి తెలుసు. హితసూచని దాని పేరు. హితసూచని అంటే హితాన్ని సూచించేది. అలాంటి పుస్తకంతో మొదట
ప్రచురణ విభాగంలో ప్రారంభం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రంథాలన్నీ వచ్చాయి. అనేక సంచికలకి ఆయన నిర్మాణం చేశాడు. అంటే ఆయన ఒరిజినల్గా తెలుగు పండితులకి కంప్యూటర్ నాలెడ్జ్కి ఆవిడ దూరం. కంప్యూటర్లో ప్రవేశంలో ఉండదు సాధారణంగా, వాళ్ళందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆయన తెలుగు అధ్యాపకుడిగా ఉన్నప్పటికీ కంప్యూటర్లో టెక్నాలజీలో బాగా ఆసక్తితో నేర్చుకొని దానితో స్వయంగా ఇంట్లో దాని తాలూకు రచనలు, దాని తాలూకు నిర్మాణ ఉపయోగాన్ని చేసుకునేటువంటి విధానాల్లో పారితేరి ఆయన గ్రంథాలన్నీ సొంతంగా టైప్ చేసుకుంటాడు. ఆయనే కాక మనందరికీ కూడా అనేక రకాల కార్యక్రమాల్లో ఆహ్వాన పత్రాల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సహకారం కూడా ఆయన చేయడం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన సాంకేతిక పరిజ్ఞానం, ఆయన భాష మీద ఉండే అభిమానం, ఈ రెండు ప్రధాన కారణంగా పెట్టుకుని ముఖ్యంగా ఆయన జీవితంలో గొప్పగా చెప్పుకోదగిన విషయం గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో ఉండేటువంటి సుమారు 50 లక్షల పేజీలు డిజిటలైజేషన్ చేయడం అనేది చిరస్థాయిగా నిలిచిపోయే విషయం. ఇవాళ ఏదో కబుర్లు చెప్పచ్చు, అలా కబుర్కి వెళ్ళిపోవచ్చు. కానీ శాశ్వతమైన ఒక కార్యక్రమం జరిగింది. అంటే గౌతమి లైబ్రరీలో 1960కి ముందు ఉండే గ్రంథాలన్నిటినీ శిథిలావస్థకు చేరుకునే వాటికి జీవం పోసి వాటిని సమాజానికి అందించేటువంటి గొప్ప ప్రయత్నం డిజిటలీకరణం. దాన్ని తన సొంత బాధ్యతగా తీసుకున్నాడు. దీనికి ఎవరో సహకరిస్తారా లేదా తర్వాత మాట ఎదుర్కొన్న వాళ్ళు కనిపించారు, అడిగాడు. సుప్రీంమూర్తులు చాలామంది సహకరించారు. డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు, అలాగే గవర్నమెంట్ దగ్గర తర్వాత ఉన్నవాళ్ళు, మన మిత్రులు, ఇక్కడ ఉండేటువంటి అధికార ప్రముఖులందరూ దానికి అందరికీ కూడా సహకారం చేశారు. ఆ గౌతమి గ్రంథాలయం కూడా చాలా శిథిలావస్థలో ఉండడం మనకు తెలుసు. అది ప్రాచీనంగా సర్వజన వసురాయ గ్రంథాలయ సమ్మేళనం, నారాయణ కృష్ణారావు గారు, అలాగే వడ్డాది సుబ్బరాయ కవి గారు, వాళ్ళిద్దరూ చేసిన గ్రంథాలయాల సమ్మేళనం అది. ఆ తర్వాత గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంగా ప్రభుత్వపరం అయింది. అది ఇక్కడి నుంచి ఎక్కడికో మళ్ళీ బొమ్మూరు ప్రాంతానికి వెళ్ళిపోతుంది అన్నప్పుడు కూడా యువజన సమితి అడుగట్టి ఇక్కడే ఉండాలి, ఇది అభివృద్ధిలో ఉండాలి అనేటువంటి ఉద్యమం చేయటం, అది సఫలం అవ్వడం కూడా మనకు తెలుసు. దానికి అనేక రకాలైనటువంటి నూతన భవనాలు నిర్మింపబడడంలో కానీ, అధికారుల సహాయ సహకారాలు అందించి వాళ్ళందరినీ కార్యోన్ముఖులు చేయడంలో కానీ నారాయణరావు గారి కృషి చాలా ప్రశంసనీయం. చేత ఆయన గౌతమి ప్రాంతీయ గ్రంథాలయానికి ఒక రకమైన పరిరక్షకుడుగా, దాన్ని ప్రచారణ చేసినటువంటి వ్యక్తిగా ఆయన జీవితాన్ని పండించుకున్న వ్యక్తి. అది ఒక ప్రధానమైన ఘట్టం. రెండోది అంత్యానుప్రాస నిఘంటువు అనేటువంటిది ఇవాళ ఆవిష్కరింపబడిపోయేటువంటి గ్రంథం. దీనికి కూడా నేపథ్యం ఏంటి అంటే శబ్దాలంకారాలు చాలా ఉంటాయి. ఒక పాట 2-3 సార్లు రిపీట్ అవుతూ ఉంటే ఆ పదం చెవికింపుగా ఉంటుంది. అర్థాలు మారుతాయి, శబ్దాలు అవే ఉంటాయి. దానిలో చేకానుప్రాస, వృత్యనుప్రాస, లాటానుప్రాస, ఏమంటాం రకరకాలైన శబ్దాలంకారాలు ఉంటాయి. ఇప్పుడు నేను సంస్కృతం శబ్దాలంకారాల క్లాస్ పెట్టుకోవడం కానీ దాంట్లో తెలుగు భాషలో ముచ్చటగా చివరిని అంత్యానుప్రాస అని ఆ వాక్యం చివరిలో ఉండే 2-3 అక్షరాలు రిపీట్ అవుతున్నా, ఒకే రకమైన అక్షరం మళ్ళీ మళ్ళీ చివరిలో చేరుతున్నా ఆ వాక్యానికి అందం వస్తుంది. ఆ గేయం కానీ, పద్యం కానీ, వాక్యం కానీ, ఏదైనా మాట కానీ ఏదైనా సరే ఒక అందంగా, వినేవాళ్ళకి ఆకర్షణీయంగా, మంచి ఆనందకరంగా ఉండేటువంటి భాషా చమత్కారాల్లో అది ప్రధానం. అది హిందీ, అలాగే తమిళం మొదలైనటువంటి భాషల్లో ఇలాంటి అంత్యానుప్రాస నిఘంటువులు అక్కడెక్కడ కనిపిస్తాయి. సంస్కృతంలో విశ్వ నిఘంటువు అనేటువంటి ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఓ 50,000 పదాలు తీర్చుకుని ఈ అంత్యానుప్రాస నిఘంటువుని నిర్మాణం చేయటం నారాయణరావు గారి కృషికి నిదర్శనం. ఆ పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరింపజేయటం ప్రధానంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగానే మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు రాజమహేంద్రవరం తాలూకు చారిత్రక ఔన్నత్యం తెలుసుకుని ఈ చరిత్ర ప్రసిద్ధమైన ఈ నగరంలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా లోకానికి తెలియజెప్పి ఈ నగరానికి చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందేలాగా ప్రయత్నం చేయాలని, దానికోసం ఆవిడ తపన పడడం అనేది కూడా మన అందరం హర్షించదగిన విషయం. ఆవిడ ఆశయం ఫలించి మన అందరికీ ఆనందం కలుగుతుంది అని భగవంతుని ప్రార్థిద్దాం. మంచి రోజులు వస్తాయి, దానిలో అనుమానం లేదు. ఆవిడ కృషికి మనందరి సహకారం ఉంటుంది. దాంట్లో రాజమహేంద్రవరం అనేక రంగాల్లో ముందున్న, అనేక రాజకీయంగా, సాంఘికంగా, సేవాపరంగా అనేక రకాల ముందున్న, సాహితీపరంగా నన్నయ్య భట్టారకుడు మొదలైనటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క చరిత్ర దాన్ని బట్టి చూస్తే సాంస్కృతిక నగరం అనే పేట గొప్ప మాట. భాషా సాహిత్యాల అభివృద్ధి ఒక భాగం,
రాజకీయంగాను, వ్యాపార రంగంగాను, కళారంగంగాను, సేవా రంగంగాను కూడా మనం అన్ని రకాలు చూసుకోవచ్చు. ఏ రంగానికి చూసినా వ్యక్తులందరూ మనకు దొరుకుతారు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో నిస్వార్థ సేవాభివృద్ధి నారాయణరావులో ఉంటుంది. ఒక్క సన్నివేశం, ఒక 2 నిమిషాల్లో ముగించేస్తాను నేను. ఆయన ఒక యూజీసీ స్కేల్ తీసుకునేటువంటి రీడర్గా రిటైర్ అయ్యాడు. ఆయనకి పెన్షన్ వచ్చేది ఏదో తగు మాత్రం వస్తుంది. కానీ ఆ పెన్షన్లో సగానికి పైగా తన ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి అక్కడ కంప్యూటర్ దానిలో చేసేటువంటి కళాకారులు ఉన్నాయి, ఉద్యోగాలు, వాళ్ళ జీతాలన్నీ ఈయనే ఇచ్చి ఏళ్ల తరబడి వాళ్ళని దానిలో నియమించి వాళ్ళ చేత పనిచేయించడం అనేది చిన్న విషయం కాదు. ఒక సామాన్యమైన పెన్షనర్ తన జీవితంలో వచ్చేటువంటి ద్రవ్యంలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం, ఆ జీతభత్యాలను తనే ఇవ్వడం, పైగా అది కూడా గవర్నమెంట్ లైబ్రరీ. ఆ లైబ్రరీకి ప్రావిజన్స్ ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళతో ఆశపడకుండా, వాళ్ళ ప్రావిజన్స్ కాకుండా మనతో మనం సేవ చేయాలి, నీ వంతు పని నువ్వు చేయి, తర్వాత సహకరించే వాళ్ళు సహకరిస్తారు, తర్వాత ఏమవుతుందో తర్వాత చూద్దాం అనే భావంగా, సేవాభావంతో స్వార్థ బుద్ధి లేకుండా మంచి భాషా అభ్యుదయానికి తోడ్పడి గ్రంథాలయానికి అభివృద్ధికి కృషి చేయడం, ఈ గ్రంథ నిర్మాణం చేయడం చాలా సముచితమైనటువంటి స్థానం. ఆ వ్యక్తిని మనం అందరం అభినందించడం ఈ గ్రంథ ఆవిష్కరణ సభలో ప్రధానమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తాను. ఈ తర్వాత గ్రంథావిష్కరణ, ఈ రచయిత పరిచయం గురించి ముందు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తరారి వాసు గారు ఈ పరిచయం చేస్తారు. తర్వాత పుస్తక రచన నేపథ్యం డాక్టర్ హరిప్రసాద్ నారాయణరావు గారు మనకి తెలియజేస్తారు. తర్వాత పుస్తకావిష్కరణ ఉంటుంది. డాక్టర్ సెలారి వాసు గారిని రచయితని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. సాహిత్య స్వరూపిణి అయిన సభాభారతికి సాధువాదాలు. అవధాన సరస్వతి డాక్టర్ మేడసాని మోహన్ గారు ఒక సందర్భంలో హరిపిరాల నారాయణాహ్వయసి ఆయన అన్నది. ఆర్ద్ర భావనా సంపన్నతను సొంతం చేసుకున్న మనీషి డాక్టర్ హరిపిరాల నారాయణరావు గారు. మనం కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిమళ భరితంగా, పూలవానగా, అపురూప చిత్ర కళాఖండాలుగా, నిర్మల హృదయంతో కనిపిస్తారు. అటువంటి వారితో అనుబంధం సాయంత్రపు నీడ లాంటిది, క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. అటువంటి నిర్మలమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న స్నేహశీలి సాహితీమూర్తి డాక్టర్ హరిపిరాల నారాయణరావు గారు. మానవత్వపు విలువలు తెలిసిన మంచి మనిషిగా, మానవ సంబంధాలను గుర్తెరిగే ఆత్మీయునిగా, పెద్దలను గౌరవించే సంప్రదాయవాదిగా, అభ్యుదయవాదులతో ముందడుగు వేసేవారిగా భాషించే హరిపిరాల వారి మేధస్సు ఓ సహృదయ అక్షయ పాత్ర. ఆయన ఇల్లు గ్రంథాలయంలా కనబడితే ఆర్తులకు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదువుకు దూరమయ్యే అభాగ్యులకు ఆ ఇల్లు చేయూతనిచ్చే ఓ సేవాలయం. అతిథి అభ్యాగతులకు, సాహితీ ప్రియులకు, పిన్నలకు, పెద్దలకు ఆ ఇల్లు ఓ ప్రేమాలయం. అది రాజమహేంద్రి లలితానగర్లోని లక్ష్మీనారాయణ నివాసం. అతిథి అభ్యాగతులకు ఆ మహాతల్లి శ్రీ మహాలక్ష్మి గారు అందించే సేవలు ఎవరు మర్చిపోగలరు? సాహిత్య సాంస్కృతిక రంగాలలో, ముఖ్యంగా మహామేధావుల సదస్సుల నిర్వహణలో ఆయన అడుగుజాడ అందరికీ గురుజాడ. ఏ వ్యాసం రాసినా, ఓ పుస్తకానికి అభిప్రాయం ఇచ్చిన, ఓ గురువుగా, శ్రేయోభిలాషిగా సలహా ఇచ్చిన నిక్కచ్చితనం, నిజాయితీ అన్నింటినీ మించి సందర్భౌచిత్యం ఆయన సొంతం. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, సాహితీవేత్తగా ఎన్నో సంస్థల పురస్కారాలు, సమున్నత వ్యక్తిత్వంతో ఆత్మీయుల ఎదలోతులలో నులివెచ్చని స్థానం, ఇవి ఆయన సంపదలు. తన చుట్టూ వెలుగునిచ్చే దివ్వే డాక్టర్ హరిపిరాల వారు. అందుకే ఆయన తెలుగు వెలుగు నారాయణరావు గారు అయ్యారు. తెలుగు వెలుగు అంటే శ్రీ వైఎన్ కళాశాలకు, నరసాపురం పట్టణానికి జాతీయ స్థాయిలో తెలుగుకు వెలుగు తెచ్చిన శక్తి మనకు గుర్తొస్తుంది. హరిపిరాల వారి సంపాదకత్వంలో 1985 డిసెంబర్లో 3 రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సు 40 ఏళ్ల క్రితం తెలుగునాట సాహిత్య ప్రపంచంపై
చెరగని ముద్ర వేసింది. జాతీయ సదస్సులకు మార్గదర్శకమైంది. ఒక ఒరవడిని సృష్టించింది. తెలుగు సదస్సు అంటే ఇలా ఉండాలి అని ఒక సూచనని అందించింది. అభినవ కృష్ణదేవరాయలు డాక్టర్ కొండపల్లి సుబ్రహ్మణ్యం గారు సాహితీ ప్రకాండులతో నరసాపురంలో సాహిత్య గోష్ఠులను ఎలా నిర్వహించారో మళ్ళీ 2007లో నారాయణరావు మాస్టర్ గారు, అంటే ఆయన మా మాస్టర్ గారు రిటైర్ అయ్యే వరకు తెలుగు వెలుగు సభలను అలాగే నిర్వహించారు. అదొక దీక్ష. దానికి కళాశాల కార్యదర్శి డాక్టర్ చినమంది సత్యనారాయణరావు గారే సాక్షి. నరసాపురం నుంచి రాజమండ్రి వచ్చిన తర్వాత ఏకేసి కళాశాలకు, మధునాపంతుల ట్రస్టు, ఆంధ్రకేశరి యువజన సమితి ఇటువంటి సంస్థలన్నిటికీ ఆయన నిర్వహించిన బాధ్యతలు, చేసిన సేవలు విశేషంగా చెప్పుకోదగినవి. గౌతమి గ్రంథాలయంలో ప్రాచీన గ్రంథాలను సాఫ్ట్ కాపీలుగా తయారు చేయించడానికి ఆయన వెచ్చించిన సమయం, ధనం లెక్కలేనిది. అది అంత తేలికైన పని కాదు, కానీ ఆయన పూర్తి చేశారు. అంత్యప్రాస నిఘంటు నిర్మాణం ఆయన కళ. నిఘంటువులన్నీ దగ్గరేసుకుని కంప్యూటర్ దగ్గర కూర్చుని కనిపిస్తున్నారు చాలా కాలం నుంచి. ఇదిగో ఆ కళ నెరవేరింది. సాహిత్య లోకానికి అవసరమైన గ్రంథాలను ప్రచురించారు. సాహిత్య సంచికలకు సంపాదకత్వం వహించారు. ఆయనదొక సాహిత్య ప్రపంచం, ఆమెదొక ఆత్మీయ ప్రపంచం. అమ్మాయి శేషసాయి కుమారి, అబ్బాయి వెంకటరవి, ఇంకా ఉద్యోగాల్లో ఉన్న వారిదొక సంగీత ప్రపంచం. ఇంకా ఆయన మనుమలు ఇక్కడ పాట పాడారు. ఇంకా ఆయన మనుమలుది నాట్య ప్రపంచనం, భరతనాట్య విద్వాంసుడు వాడు. మొత్తం మీద ఆనంద ఆలోచనామృతాల రససారసం ఆయన లక్ష్మీ నివాసం, లక్ష్మీనారాయణ నివాసం. మనోజ్ఞ మనస్వి, భాషా తపస్వి, విశాల యశస్వైన డాక్టర్ అదిపురాల నారాయణరావు గారిది ఇదొక సంక్షిప్త అక్షర శ్రీచందనం మాత్రమే. ఆయన ఏమైనా దిట్ట కాదు కదా, ఒక సాహిత్య వ్యవస్థ. స్వస్తి. నమస్కారం. అందంగా రచయిత గురించి పరిచయం చేశారు. సాహిత్య గుబాలింపులతో ఆ పరిచయ వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి. నన్నయ్య విశ్వవిద్యాలయం విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, గోపాలకృష్ణ గారే మాకు పరిచయం. తర్వాత అందరూ కలిపి ఆయన శాస్త్రి బిరుదు ఇచ్చారు. అప్పటి నుంచి గోపాలకృష్ణ శాస్త్రి గారు అయ్యారు. కానీ నేను ఏ పని ప్రారంభించినా ఆయన అనుమతి లేకుండా, ఆయన ఆలోచన లేకుండా చేయలేదు. అందుకే కాస్త ఎక్కువ మోతాదుగా అభివర్ణించారని అనిపిస్తుంది నాకు. ఆయన వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంచుమించుగా 2005లో మైసూర్ CIL అట, ఇండియన్ లాంగ్వేజెస్ సంస్థ, నరసాపురం కాలేజీలో మీరు ఉన్నారు కాబట్టి అక్కడ రైమింగ్ డిక్షనరీ ప్రారంభించండి, మేము దానికి ప్రోత్సాహాలు ఇస్తాము అన్నారు. నిజానికి ఆ రోజుకి అక్కడి నుంచి వచ్చినటువంటి కోఆర్డినేటర్ కానీ నాకు కానీ అవగాహన లేదు. సరే, ఒక రకమైన బోళా శంకర్ అని చెప్పాలి మా డాక్టర్ గారు సత్యనారాయణరావు గారు. ఇలా ఉంది అంటే మనం పెట్టేద్దామండి అన్నారు. అన్నీ స్టార్ట్ చేసాం 3 రోజులు, కానీ ఏ రకమైనటువంటి ఫలితాన్ని అందించలేదు. తర్వాత 2005 డిసెంబర్ ప్రాంతంలో మద్రాస్ యూనివర్సిటీ వాడు, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వాడు ఇంటర్నేషనల్ సెమినార్ లెక్సికోగ్రఫీ మీద పెట్టినప్పుడు నేను నీడ్ ఆఫ్ రైమింగ్ డిక్షనరీ అనే పేరుతోటి ఒక పేపర్ సబ్మిట్ చేశాను. అప్పుడు నచ్చింది వాళ్ళకందరికీ. మీరు చేయడం కాదు, ఇలా మీరు చెప్పారు, చెప్పడం కాదు, చేయండి అని PS సుబ్రహ్మణ్యం గారిని నో యువర్ ఇంగ్లీష్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో కాలం రాసేటువంటి గొప్ప పండితుడు, ఆంగ్ల భాషావేత్త, ఆయన బుద్ధం తట్టారు. సరే అనుకున్నాను, వచ్చేసాను. అప్పటికే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, రైమింగ్ డిక్షనరీ 50,000 పదాలతో ఉంది 2005 నాటికి.
హిందీలో కూడా ప్రారంభించారు, తమిళ్లో ప్రారంభిస్తామన్నారు, వచ్చేసాం. ఆ తర్వాత 2006లో అనకాపల్లి కళాశాల వారు విశ్వనాథ్ సాహిత్యం మీద ఒక సెమినార్ పెట్టినప్పుడు నేను విశ్వనాథ్ సాహిత్య కిన్నెరసాని పాటల్లో అంత్యానుప్రాస గురించి ప్రసంగించాను. అది నేషనల్ సెమినార్, అది కూడా బాగానే అనిపించింది. తర్వాత 2010, 11, 9 ప్రాంతాల్లో సిఐ వాళ్ళు, మైసూరు వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేసి ఏమైనా వర్క్షాప్లు నిర్వహించకూడదా అన్నారు. అలాగే అని చెప్పి నా మిత్ర బృందంతో కొంతమందితోటి ప్రారంభించాను. అందులో ఇక్కడ నన్ను పరిచయం చేసిన తలారి వాసు కూడా ఒక వ్యక్తి, ఒక పండితుడి కింద. ఇంకా మొత్తం 90 అయితే ఆ వర్క్షాప్లో ప్రారంభించారు. కొద్దిగా పర్వాలేదనిపించింది. 2012లో దాన్ని అక్కడి నుంచి చేసిందంతా మూలపడేశాను. దాని గురించి పెద్దగా అవగాహన లేక తర్వాత 2018లో నన్ను లైబ్రరీ, గౌతమి లైబ్రరీ డిజిటలైజ్ చేసేటప్పుడు 1937లో ప్రింట్ అయినటువంటి శబ్దరత్నాకరం దొరికింది. ఇప్పుడు శబ్దరత్నాకరం 1500 పేజీలు సుమారుగా ఉంటుంది, కానీ అప్పటివి 800 పేజీలు. మళ్ళీ డిక్షనరీ పెద్ద ప్రారంభించకూడదని ఆ పాత కవిని కట్టనంతటిని ఒకసారి దుమ్ము దులిపి సుమారుగా 6 సంవత్సరాలు దాని మీద శ్రమించి, మా మనవలు ఇక్కడికి వచ్చి పాడిన పిల్లలు నన్ను హ్యాండిల్ చేసిన, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ కూడా పట్టుకుపోయి వాళ్ళ ఎదురుగుండానే నేను వర్క్ చేసిన, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగేవారు. అలాగా నా వర్క్ని చేసుకుంటూ మొత్తం మీద ఒక 6 సంవత్సరాల కృషితోటి 700 పేజీలతోటి 50,000 పదాలతోటి ఒక డిక్షనరీని రూపొందించడం జరిగింది. అది ఇప్పుడు ఆవిష్కరించడానికి అనువైనదిగా మరి చిరకాల మిత్రుడు మినిస్టర్ గారు ఆయన అడిగిన వెంటనే నేను వస్తానన్నారు. మరి ప్రముఖంగా సాహితీ విషయాల్ని ప్రస్తావన చేస్తున్నటువంటి ఎంపీ గారు వసుంధర వారు కూడా వెంటనే వస్తానన్నారు. ఇలా ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటూ దీన్ని ఈ రోజుకి సఫలీకృతం అవుతున్నట్టుగా నేను భావిస్తూ నాకు సహకరించినటువంటి మిత్ర బృందానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుస్తక రచన నేపథ్యం చాలా బరువైనది, గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం నన్ను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా పెట్టడమే. అంతే తప్ప నాకు తెలివికి ఈ సాహిత్యానికి అంత ఎక్కువ అనుబంధం లేదు. రాజమండ్రి వచ్చిన తర్వాత రాజమండ్రి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న కళలకి నా ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఏంటంటే గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న ప్రతి ఇసుకరేణుతో మన వేదకాలం నుంచి, ఋషుల కాలం నుంచి వాళ్ళ పాద ముద్రలు పడి నలిగిన వేదభూమి. ఏ ఇంటి తలుపు తట్టినా ఆ ఇంటి చరిత్రలో ఏదో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు ఇక్కడ, కళలకు సంబంధించిన వ్యక్తులు. సో ఆ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రయాణం అంతా, ఎక్కువ ప్రయాణం తిరుపతి వెంకటేశ్వర నుంచిలో జరిగిందండి. తర్వాత నేను 2008లో వచ్చాను. ఆ 2008లో వచ్చిన తర్వాత మాది యూనివర్సిటీ చాలా చిన్న ఆర్ట్స్ కాలేజీలో ఉండేవాళ్ళం. మేము తక్కువ పరిచయంతో మాకు పరిచయమైన వ్యక్తులు సూర్యకుమార్ గారు, నారాయణ గారు, మా ఇంటి పక్కనే రఘునాథ్ గారు ఉండేవాడు. మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక్క సందర్భంలో కలిసిన తర్వాత మాకు
కలిసిన సందర్భాలు తక్కువ, కానీ వాళ్ళ ఆత్మీయత్వం ఎన్నో జన్మల బంధంలాగా ఉండేది. ఏ పరిస్థితికి వెళ్ళినా కూడా వాళ్ళ చేతిలో ఉన్నది అంత ఆత్మీయంగా అందించేవాళ్ళు. ఏ కార్యక్రమం చేసినా కూడా అలా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంటే నేను వచ్చిన సందర్భంలో అప్పుడు చిన్న ఉద్యోగిని అసోసియేట్ ప్రొఫెసర్గా వచ్చాను. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా తక్కువ పరిచయంతో ఉన్నప్పుడు నారాయణ గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అభినందించారు. ఇప్పుడు విన్న తర్వాత ఈ కార్యక్రమం ఆయన నిఘంటు చేసిన ప్రయాణంలో ఆయన చేసిన 6 సంవత్సరాల పుస్తక పరిశోధన ఈ రోజు జరుగుతున్న పిహెచ్డి థీసిస్తో పోలిస్తే 2-3 PhDలు అవుతాయి. ఇది తక్కువ శ్రమ కాదు. పాతకాలంలో ఉన్న లిటరేచర్ అన్నింటినీ తీసుకొచ్చి ఒక సక్రమంగా మార్పులు పెట్టుకొస్తూ వస్తూ డిక్షనరీ చేయడం అనేది ముందు తరాలకి ఇది ఒక బేస్ అవుతుంది. ఆయన చేసిన కృషి మన ఈ ప్రాంతానికి స్థిరస్థాయిగా నిలబడిపోతూ రాబోయే తరాలకి ఇది ఒక చాలా పరిశోధనకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ సభకు నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. వాతావరణం ఇక్కడ చూసిన తర్వాత ఒక్క నిమిషం. వాగర్థాంగ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తి జగత ఇతరో వంది పార్వతీ పరమేశ్వరం. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ఏం మాట్లాడగలను నేను అనుకుంటూ ఒక బెరుకుతోటి పైకెక్కించాను. ఇక్కడ కూర్చున్న వారిని చూసిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మిగతా విషయాలు చెప్తాను. చాలా కాలం క్రితం, సంవత్సరాల క్రితం ఒక చోట ఎక్కడో చదివిన ఒక యానెక్డోట్, ఒక ఉదంతం. చక్రవర్తుల రాజగోపాలాచారి గారు, రాజాజీ, ఆయన్ని తర్వాత తిరు మోడీ, చాలా సీనియర్ పార్లమెంటేరియన్ ఆ రోజుల్లో, వారిద్దరినీ ఒక ఎడ్యుకేషన్ సెమినార్కి పిలిచారండి. ఒకరికి 1 గంటన్నర టైము, చిన్న టీ బ్రేక్ 5 minutes, మళ్ళీ 1 గంటన్నర సేపు మరొకరు మాట్లాడతారు. అది ప్రణాళిక. మొట్టమొదటి పెద్దవారు కాబట్టి రాజాజీ గారు మొదలుపెట్టేశారు. 1 గంటన్నర సేపు ఆనాటి విద్యా వ్యవస్థని, విద్యా విధానాన్ని అన్నిటినీ ఎంతో గొప్పగా ఆయన సమీక్షించి 1 గంటన్నర కాగానే ముగించాడట. వెంటనే అనౌన్స్ చేసి ఆయన, మరి ఇప్పుడు మొదటి వారిది విన్నాం, రెండో వారిది వినాలి కదా, తిరుమూడి గారిది చిన్న అంటుంటే, ఆగండి, అంతరాన్ని చింతించక్కర్లేదు, నేను కంటిన్యూ చేసేస్తాను, టీకి అక్కర్లేదు. అలా కాదు, వారికి కూడా అక్కర్లేదు, చెప్తా అని తిరుమూడి గారు వచ్చి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇవాళ ఇక్కడ ఎడ్యుకేషన్ సెమినార్ మా ఇద్దరిని పిలిచారు. ఇందులో మొదట ఆయన రాజాజీ గారు, రెండోవారు నేను, మేమిద్దరం ఒకటే ఫ్లైట్లో ఇక్కడ దిగాము. ఆ ఫ్లైట్లో దిగుతున్న ఒక మాట అనుకున్నాం మేమిద్దరం కూడా, నా స్పీచ్ మీరు చెప్పండి, మీ స్పీచ్ నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. అంచేత ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, నా స్పీచ్ మీరు నేను చప్పట్లు కొట్టేశారు, ఇంకా వారి స్పీచ్ నేను చదవాలి. ఆ కాగితాలన్నీ ఈ కంగారులో ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, అందుచేత నన్ను మన్నించండి, వారి స్పీచ్ నేను చదవలేకపోతున్నాను, నమస్కారం. దీని వెనకాల ఆయన పడిన వేదన, ఇంతసేపు మాట్లాడుతున్నప్పుడు మనకి చెప్తాను నేను చెప్పేశాను, మనకి చెప్తాను నేను చెప్పేశాను, మనకి చెప్తాను నేను చెప్పేశాను అంటుంటే నాకు అవన్నీ గుర్తుకొచ్చింది. ఆ మాట ముందర గుర్తుకొచ్చింది. అందులో చక్కటి రాజకీయవేత్త, చాలా పేరెన్నికగలిగిన రాజమహేంద్రవరానికి సంబంధించిన రాజకీయవేత్త ఇక్కడ కూర్చున్నారు. మహానుభావుడైనటువంటి విశ్వనాథ, ఒకడు విశ్వనాథ అని ఇంకో చిన్న పుస్తకం రాసింది నేను. అంచేత ఒకడు విశ్వనాథ, అదిగో. ఇంకా ఎదురుగా పోయి ఇలా చూసి చెప్తామా అంటే స్టార్ వార్స్ అంతా కనిపిస్తున్నారు. అంచేత ఏం చెబుదామన్నా కొంచెం కంగారుగా ఉంది నాకు. నేను చెబుదామని చెప్పేశారు, అంచేత ముగించేద్దామన్నా మరి ఒక సమీక్ష చేయాలి కాబట్టి ముందుగా కొంచెం మంచిగా రాసుకుని
తర్వాత మొదలు పెడదాం. నా 5 నిమిషాలు 10 నిమిషాల స్పీచ్లో నేను 2-3 సార్లు మంచి తగిన నన్ను మన్నించాలి. నా పరిస్థితి ఏమిటో మీకు అర్థమైంది కాబట్టి ఇది అది జేబులో బొమ్మ అండి. రాజు పేద అని సినిమా వచ్చింది. జేబులో బొమ్మ ఉంటుంది రేలంగి. ఆ జేబులో బొమ్మను వచ్చేసి ఎవరినైనా కొట్టేయగలడు. తెలుగులో ఒక అపూర్వం, అమోఘం, అనిదంపూర్వం అనదగినటువంటి ఒకనొక అనుప్రాస నిఘంటువుని, అంచానుప్రాస నిఘంటువుని మా నారాయణరావు గారు తయారు చేశారు. మా నారాయణరావు గారికి ఆ మా ఏమిటి? మా నారాయణరావు గారు అన్నారు. ఎప్పుడు నారాయణ శబ్దానికి ముందు ఎప్పుడు మా ఉండాలి. ఆ మా అంటే లక్ష్మీదేవి వచ్చింది. అంచేత ఆ మా తర్వాతే నారాయణరావు గారు. ఇంకా ఆయన్ని ముందుగా నేను అభినందన చందనాలు అర్పిస్తున్నాను. మా నరసాపురం వైఎన్ కళాశాల హ్యాట్రిక్ కుట్టిందండి. హ్యాట్రిక్ అంటే 3 ఏళ్ళు వరుసగా న్యాక్ ఏ గ్రేడ్ తెచ్చుకుంది. 4th సెక్షన్ మొన్ననే వెళ్ళాం, ఒక 5-6 నెలల క్రితం. పెడితే ఇలాగ మీరు హ్యాట్రిక్ తీసుకునే వాళ్ళంతా మళ్ళీ వచ్చేస్తే ఎట్లాగా మీకు ఏ గ్రేడ్ కాదు, ఈసారి A+ గ్రేడ్ ఇచ్చామన్నారు. దీనికి కారణభూతులు లేని వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నారు. ఏంటిగా ఆయన పేరు చిన్నపిల్లి సత్యనారాయణరావు గారు. ఆయన యొక్క ప్రోద్బలంతో మా హరిరావు నారాయణరావు గారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహించారు. 1987లో అక్కడ ఒక UGC సెమినార్, దాని పేరు తెలుగు వెలుగు, అది నిర్వహించి నభూతో నభవిష్యతి అన్నట్టుగా దాన్ని నిర్వహించిన తర్వాత ఆయనకి ఇంటి పేరు మారిపోయింది. హరిరాల ఇంటి పేరు చెడిపేసి తెలుగు వెలుగు నారాయణరావు గారు అయ్యారు. ఎంత విచిత్రం అంటే ఆ రోజుని కమ్మెమరేట్ చేస్తూ ఇన్నేళ్లుగా 80 ఏళ్ళు జరిగింది ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రమం తప్పకుండా ఆ రోజున తెలుగు వెలుగు సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు మా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చినిమిలి సత్యనారాయణరావు. అంచేత ఎంతటి నిరంతర కృషి వైపు అన్నారు ఇందాక మన రఘునాథ్ గారు అన్నారు, తర్వాత మన అధ్యక్షులు అన్నారు. చాలా మంచి మాట. నిత్య సాహిత్య కృషి ఇవ్వడంతో ఎవరైనా ఉంటే అది ఇలా ఉంటాడని చెప్పి వీడును నాలుగొక తడవైన వాడు అన్నమాట అండి మా నారాయణరావు గారు. ఇంకా ఆయనది ఇక్కడ వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరుకోలేదు కదా. డిజిటలైజేషన్ ఆఫ్ ది లైబ్రరీ, ఓల్డెస్ట్ లైబ్రరీ అనుకుంటాను ఆ గౌతమి లైబ్రరీ. సాహిత్య సంస్థలకి ఒక ఆక్సిజన్ సిలిండర్ మా అభిప్రాయం నారాయణరావు గారు. ఇంకా అటువంటి వ్యక్తి నిర్వహించినటువంటి అనేక పాత్రలు మీ అందరికీ నేను చెప్పవలసిన అగత్యం లేదు కాబట్టి నిఘంటువుల నుంచి ఏవో 4 ముక్కలు అనుకోవడానికి వీలుగా ఈ సభ నాకు అనువుగా ఉందేమో అనిపించింది. అయితే నిఘంటువుల గురించి చెప్పడానికి ఏముంటుందండి అంటారు. ఏముంటుందంటే నాకు ఒక క్లాస్ ఇచ్చినప్పుడు తెలిసిందండి. నాకు 20 నిమిషాలు టైం ఇచ్చారు ఒక క్లాస్ తీసుకోమని. నిఘంటువులు ఓ 10 నిమిషాలు మీరు నిఘంటువుల గురించి చెప్పండి, ఓ 10 నిమిషాలు చేయండి. నేను మాట్లాడి వచ్చేసాను, అయిపోయింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఓ 10 నిమిషాలు నిఘంటువు గురించి చెప్పండి, ఓ 10 నిమిషాలు వాళ్ళ పిల్లలకి నిఘంటువు చూడటం నేర్పండి అన్నారు. నా వల్ల కాదండి అన్నాను. ఎందుకంటే 1.5 సేపు చెప్తే ఇంకా ఉందండి నిఘంటువు గురించి చెప్పడానికి. అది నా పోటీ అల్పజ్ఞులు చెప్తుంటే మరి అదే కొంచెం పండితుడు నిఘంటువుల గురించి చెప్పడం మొదలు పెడితే ఎంత చెప్పడానికి ఉందని. ఏమిటి అంటే నిఘంటువు దగ్గర ఒకటేనండి. ఏ రామకృష్ణ బీచ్ దగ్గర వైజాగ్లో వెళ్ళి మనం ఇలా చూస్తుంటే అపారమైనటువంటి జల ప్రవాహం కనిపిస్తూ ఉంటుంది. సముద్రం అంటే ఇంత పెద్దదా అని ముక్కు మీద వేరేసుకుని వెనక్కి వచ్చేస్తాం. అది కాదు సముద్రం. అది మన కంటికి కనిపిస్తున్న దృక్కోణంలో ఉన్నటువంటిది మాత్రమే. అది దాటి అవతల, అది లోపలికి ఎంత దాంట్లో జలరాశి ఉంది అనే దానికి ఒక నిదర్శనంగా మనకి ఈ నిఘంటువులు కనిపిస్తాయి. నిఘంతవహ అని చెప్పండి. నిఘంటువులు, నిఘంతవ అదేమిటండి? నిఘంటువు కదా అని. అది వర్ణలోప, వర్ణాగమ, వర్ణదేశ, వర్ణ వ్యవస్థలన్నీ ఏవో వికారాలు వచ్చేసి నిఘంతవ శబ్దం నిఘంటువహ ఎందుకండి. నిశ్చయేన వేదమంత్రార్థం నిగమయంతి ఇది నిఘంటవ. ఆ నిఘంటవ నిఘంటువులు అయింది. అటువంటి నిఘంటువుల దగ్గర నుంచి మనం చూస్తే
అమరం మొట్టమొదటిదండి. మనకి ఇందాక పాణనీయం ప్రసక్తి తీసుకొచ్చారు అధ్యక్షుడు. అలాంటి వ్యక్తులు వారే ఆ ప్రసక్తే వస్తుంది. అటు పాణనీయము ఇటు అమరకోశము రెండు ఉన్నాయండి. అమరం రాని నోట నేను అమరను అన్నదండి సరస్వతీదేవి. అమరం నోటి దాకపోతే వాడి దగ్గర నేను అమరను అని. అటువంటి సరస్వతీదేవి చెప్పిన ప్రశంస అమరకోశానికి చెందుతుంది. అమరకోశాన్ని ఏమన్నారు అంటే జగన్మాత, అష్టాధ్యాయి జగత్పిత అన్నారు. అటువంటి ప్రశస్తిగాంచినటువంటి అమరకోశం మొట్టమొదటి. ఇంకా అక్కడి నుంచి ఎన్ని నిఘంటువులను చూస్తే హేమచంద్రుడు, దండినాథుడు, అక్కడి నుంచి ఇంకా విశ్వమేధిని కోశాలు, తర్వాత ఇలా అలా వరుసలో పెట్టుకుంటే ఇన్ని చూసిన తర్వాత ఏమన్నారంటే కోశమైనా చూడు దేశమైనా చూడు. ఒక చక్కటి తెలుగు సామెత అండి. కోశమైనా చూడు దేశమైనా చూడు. కోశవాన్ ఆచార్య అంచేత ఎవరైతే కోశం పట్టుకున్నాడో వాడు ఆచార్యుడు. ఇదిగో మా ఆచార్య అద్భురాల నారాయణరావు గారు. ఇంకా డిక్షనరీ ఎంత గొప్పదంటే, నిఘంటు అనేది ఎంత గొప్పదంటే, వ్యక్తిత్వ వికాస నిపుణులైనటువంటి రామారెడ్డి గారిని మనం పిలిచి మాట్లాడమంటుంటే వారి లోట్లోంచి ఒక మంచి కొటేషన్స్ వస్తుంటే మంచి కొటేషన్స్ చెప్తారు. అందులో ఒకటి, డిక్షనరీ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ సక్సెస్ కమ్స్ బిఫోర్ వర్క్. అంచేత ఎస్ తర్వాత కానీ డబ్బు రాదు. అకారాధిక్రమం, నిఘంటువులకి అకారాధిక్రమం అనేటువంటిది ఆంగ్ల భాషా ప్రభావం. మన అత్తమాను వాళ్ళని తిట్టుకోనక్కర్లేదు. వాళ్ళు చేసిన మేలు ఒకసారి మధ్యలో తలుచుకుంటుంటేనే మంచిది. అంచేత ఏది మేలు ఏది కీడు అనేది తెలుసుకోవాలి కదా. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు అసంభవము అపజయము అన్నది నా నిఘంటువులు లేదండి అన్నాడు. ఏ బ్రహ్మానంద హాస్యనుడు ఉన్నాడే అలాంటి వాళ్ళ దగ్గర చెప్పారు. ఏమని? అపజయం కానీ అసంభవం కానీ నాకు డిక్షనరీలో లేదని. ఆ పక్కన బ్రహ్మానందం వెంటనే చూసుకొనుకోవాలని కొనుక్కున్నప్పుడు అలా లేనిపోయిన కొనుక్కుంటే ఇలాగే జరుగుతుంది. మరి లేనిపోయినవన్నీ జరుగుతాయి. ఇది జాగ్రత్త చూసుకొనుకోవాలి. మాస్టర్ చెప్తున్నారు మరి అబ్బాయి ఏదైనా తెలియకపోతే నిఘంటువు చూడండి. ఎందుకంటే నిఘంటువు చూస్తే శబ్ద వర్ణక్రమం తెలుస్తుంది. స్పెల్లింగ్ వింటామని మనం అది తెలుస్తుంది. తెలుగులో ఎలా రాయాలి, షా కింద మామూలుటా పెట్టాలా, ఒత్తుటా పెట్టాలా, షష్ఠి అన్నప్పుడు ఏటా పెట్టాలి. నువ్వు 6వ ఎక్కడ చదివితే ఒత్తుటా పెట్టు, 60 10లో పడితే మామూలుటా. ఇలా ఎంతో మనకి ఆ బాబతు మార్పులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఎంత విశ్లేషణ అంటే ఇంగ్లీష్ వారికి డిక్షనరీ ఆఫ్ బర్డ్స్, డిక్షనరీ ఆఫ్ ప్లాంట్స్, డిక్షనరీ ఆఫ్ సైన్సెస్, డిక్షనరీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇట్లా వచ్చాయి. తెలుగులో అన్ని నిఘంటువులు లేవు కానీ మనవాడు కూడా తక్కువ తినలా. అలాంటివి చాలా నిఘంటువులు తయారు చేశారు. ధ్వనికైనా నిఘంటువు ఉంది అయినవాళ్ళు ఉషాదేవి గారిని. ఇలాంటి వినం మనకున్నాయి. నారద వెంకటేశ్వరరావు గారు, విద్వాన్ విశ్వం గారు, తిమ్మవజ్ర కోదండరామయ్య గారు కలిసి పదబంధవాది జాతం అని ఒక నిఘంటువు తయారు చేశారు. అయితే ఇంగ్లీషులో వచ్చినంత విశ్లేషణ తెలుగులో రావట్లేదు. ఆ తెలుగు పండితం కొంచెం జ్ఞాపకం ఉంచుకొని ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే రివర్స్ డిక్షనరీ వచ్చిందండి. చాలామంది తెలిసి ఉంటుంది. రివర్స్ డిక్షనరీ అంటే మనకి పదం తెలుసు, దాని అర్థం ఏమిటో చూడడం కోసం డిక్షనరీ చూస్తాం, అంతే కదా. ఒక పదం సక్సెస్ అంటే ఏమిటి, డిక్షనరీ చూస్తే విజయం తెలుస్తుంది. వర్క్, ఈ పదానికి అర్థం ఏమిటి, డిక్షనరీ చూస్తే కృషి అని తెలుస్తూ ఉంటుంది. ఏ బ్రహ్మందర్ గారు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ అవైలబుల్గా చేసి పారేశారు. ఇంకా ఈయన వీళ్ళు చేసింది ఏమిటంటే, ఇంగ్లీష్ వాళ్ళు చేసిన రివర్స్ డిక్షనరీ ఏమిటంటే మనకి డిస్క్రిప్షన్ తెలుసు. తలుపు పడిపోకుండా, కిటికీ తలుపు పడిపోకుండా అక్కడ మనం చిన్న చెక్క ముక్కొడి ఇలా తగిలిస్తాం. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో వచ్చిందని బడి డౌట్. ఏమంటారు డౌట్ అనే డౌట్కి స్టాపర్ నుంచి సరిపోదని చెప్పి ఎలుగు పడించే స్టాపర్. నేను ఈ స్టేజ్ మీద పెట్టుకుంటే అది కాస్త ఆగండి అన్నారనుకోండి, మీరు స్టాపరు నేను స్టాపుడును అంచేత అది అలా ఉంటుంది. కానీ దానికి పదం మనం వెతుక్కోవడానికి వీలుగా రివర్స్ డిక్షనరీ ఉంటుంది. ఒక 700-800 పదాలకి రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు ఆ రివర్స్ డిక్షనరీ తయారు చేశారు. అందులో మనకి ఆ పదాలకి డిస్క్రిప్షన్ తెలుస్తుంది. ఇంతకీ ఆ చెక్క ముక్కని ఏమంటారండి
అంటే ల్యాచ్, LATCH ల్యాచ్ అంటారు. అది తెలియడానికి ఆ విండో దగ్గర చూసుకుంటే ఈ పదం తెలుస్తుంది మనకి. విచిత్రమైన డిక్షనరీ వాళ్ళు తయారు చేశారు. మనకి అంత ఇంకా రాలేదేమో, వస్తాయి అలాంటివి కూడా. భాషాశాస్త్రానికి సంబంధించి బిషప్ కాల్జ్వెల్ అని ఆయన DED అంటారు. భాషాశాస్త్రం కూడా DED అని, ద్రవిడియన్ ఎటిమలాజికల్ డిక్షనరీ అని అది తయారు చేశారు. ఇంకా మనకి తెలుగులోకి వచ్చేసరికి సంఖ్యావాచక డిక్షనరీ, అలాగే వ్యుత్పత్తి పదకోశాలు, వృత్తి పదకోశాలు, వ్యాకరణ పదకోశం, ఛంద పదకోశం, ఆంధ్ర పదకోశం, విశ్వాసాచార్య గారిది ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక, ఇంకా మాండలిక పదకోశం మరుపూరి గోవిందరామరెడ్డి గారు, రవ శ్రీహరి గారు ప్రత్యేకం అన్నమయ్య కోశం. సాధారణంగా అన్నమయ్య కోశము, బ్రహ్మయ్య కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశాలు ఉంటాయి. ఇది అన్నమయ కోశం. ఇంకా తెలుగు ప్రాసపద నిఘంటు అని ఒకటి ఉందండి. అది ఆవిడ దివాకర్ల రామభాస్కర్ గారు అని చెప్పి ఆయన తయారు చేసిన డిక్షనరీ ఉంది. వావిడ వాళ్ళ నిఘంటు ఉంది. ఇంకా ఏది ప్రామాణిక నిఘంటు అంటే మనకి ప్రామాణిక నిఘంటు అనేది వాచస్పత్యం, ఆంధ్ర వాచస్పత్యం. శ్యామల కామశాస్త్రి గారు 40 ఎకరాలు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన ఆ డిక్షనరీ కోసం అని. రెండవది సూర్యరాయాంధ్ర నిఘంటు. ఇటువంటి ఉన్నాయి. వాటికి ఒక నమస్కారం చేసుకోవాలి. పూర్వకాల లహరి అండి. పూర్వకాల లహరి వేమూరి శ్రీనివాసరావు గారు ఆయన తయారు చేసినటువంటి పూర్వకాల లహరి. అంటే ప్రాచీనమైన పురాణాల్లో పాత్రలు, ఆ పాత్రల యొక్క డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. వీటిలో చెప్పుకోదగ్గ మరొక నిఘంటువు మలయాళ పండితుడు అండి. ఆయన సంస్కృత పండితుడు, మలయాళం దేశంలో కేరళ. ఆయన వెట్టం మణి. ఈ వెట్టం మణి ఇంత పెద్ద పౌరాణిక్ ఎన్సైక్లోపీడియా తయారు చేసేది. అకారాది క్రమంలో ఏ పుస్తకం వచ్చినా మనం డిక్షనరీ అంటున్నాం. ఆయన పౌరాణిక్ ఎన్సైక్లోపీడియా. ఇవన్నీ తెలుగు నేషనల్కి పాఠం చెప్పుకోవడానికి తంగేడి పెరటిలో ఉన్న తంగేడి జున్ను అన్నట్టు. చిన్నపిల్లల కోసం వెంకట శాస్త్రి గారు, ముసునూరు వెంకటరామ శాస్త్రి గారు విద్యార్థి కల్పతలు రాశారు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయో. మరి పూర్తిగా డిక్షనరీ ఆఫ్ కొటేషన్స్, లేకపోతే డిక్షనరీ ఆఫ్ కాన్సెప్ట్స్. యాంగర్ మీద పెద్ద వాళ్ళు అంతా ఏమన్నారు, ఆ లవ్ మీద ఎవరెవరు ఏమన్నారు, అలా డిక్షనరీ ఉన్నాయి. ఆ ప్రయత్నం బోధరాజు రాధాకృష్ణ గారు మనకు తెలుగులో చేశారు. మరపురాని మాటలు అని, మరపురాని మాటలు. ఇంకా త్రిభాష అని ఇలా ఎన్నో ఉన్నాయి. మరి అన్నీ ఉన్నప్పుడు ఇంకేం చేసింది ఏమిటండి? అన్నీ ఉంటే ఏం చేసింది ఏమిటి? ఇంత సన్మానం ఎందుకు? ఇంత పెద్దలు రావడం ఏమిటి? ఇంత పెద్దలు కూర్చోడం ఏంటి? తెలుగు పరికరం మాట్లాడించడం ఏంటి నిలబెట్టి? అంటే దీని వెనక ఉన్నటువంటి వ్యవహారం ఏమిటంటే, ఇది తొలి అంత్యానుప్రాస నిఘంటువు. ఏమిటండి? దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే, ఏది ఉపయోగం లేకుండా ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. అంచేత ప్రయోజనం ఉండాలి. దేనికైనా ఏదైనా ఒక ప్రయోజనం ఉంటే నడుస్తాయి. నేను మామూలుగా చెప్తాను. సి నారాయణ రెడ్డి గారు, సినారే, ఆయనను ఆత్రేయ గారు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఒక సినిమాలో చిన్న సన్నివేశం సరదాగా పెట్టారు. ఆ డాక్టర్ ఎవరే అంటే ఒక కమిడియన్. మనకి బ్రహ్మానందంగా ఆ రోజుల్లో నగేష్ అని ఉంటాడు. అక్కడికి వెళితే ఆయన అబ్బా ఆత్రేయ గారు వచ్చారు, అబ్బో నారాయణ రెడ్డి గారు వచ్చారు చెప్పమంటారు కవితలు. వాళ్ళు కవితలు చెప్పేస్తే చాలా బాగున్నాయి, మా జన్మ ధన్యం అయిపోయింది, ఇంతకీ ఎందుకు వచ్చారు, కాళ్ళు చెప్తా, సరేలేండి మాత్ర రాసిస్తాను అని ఏదో కొత్త టెస్ట్ చేసి మాత్ర రాసి ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతారంటే అన్నారు. అంటే మీకేమిటి బిల్లు ఇమ్మనా అన్నారు. నా బిల్లు అన్నాడు. నేను ఇచ్చిన కవిత నీ బిల్లుకి చెల్లు. ఆరుద్రి అని అడిగారు, ఏమండి 5 రోజుల టెస్ట్ బాగుంటుందా, 5 డే మ్యాచ్ బాగుంటుందా, 1 డే మ్యాచ్ బాగుంటుందా, T20 బాగుంటుందా, T6 బాగుంటుందా, ఏమో అడుగుతున్నారు. అడుగుతుంటే అవేమి కట్టలేదండి, 5 రోజులు వేస్ట్, అగుటకు అయ్యేది బెస్ట్, చూడు క్రికెట్ టెస్ట్ బెస్ట్, క్రికెట్ టెస్ట్ బెస్ట్. ఇక్కడ ఈయన ఆడికొన్నది కోక, తల్లులు క్షమించాలి, ఆడికొన్నది కోక, అంతరిక్షపు నౌక
అంతకన్నా చౌక. అంచేత ఆ బాధలన్నీ దాంట్లోనే వ్యక్తమవుతాయి. ఇది ఇప్పటిది కాదండి, ఇంకా ప్రాచీనంలో చూస్తాం. ఇందీవరశ్యాము వందిత సూత్రాము కరుణాలవారు భాసురకపోరు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు అఖిల లోకారాజ్యు హరియక్షని వహర్జు. ఇలాంటివన్నీ మనకి విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఏమంటే లలనా జనాభంగ వలనా వసంగ తులనావికా భంగ దోప్రసంగ ఏదో అతికాంత సలతాంత లతికాంతర నితాంతర అతికాంతర అనతాంత సుతనుకాంతం. ఇంత ఇరిటేషన్ తోటి వాడు పద్యాలు అంచానుప్రాసంతో ఇంత పద్యాలు పాటలు మామూలు విషయాలు చెప్పేస్తుంటే మనకి ఎలా ఉంటుందంటే ఇలాంటివి భాషకి అలా చెవులు పడిన ఎంత హాయిగా ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇది డాంట 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 అంటూ ఉంటాడు ప్రతాపరుద్రి నాటకంలో. వేద వెంకట రాశారు, ప్రతాపరుద్రి నాటకం రాశారు. ఆ శిష్యుడు ఆ గురువు గారు అలా ఏదో చెప్తూ బ్రహ్మాండ భాండాలని ఆ డాండ 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 అంటున్నాడండి. వెంటనే శిష్యుడు గురువు దీనికి అంత ఎక్కడ అన్నట్టండి. ఈ డాండ 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 ఎక్కడ అవుతుందని శిష్య ఇది అంతం అక్కడికి అవుతూ ఇందులో నాకు మనం చెప్పుకోకూడదు వదిలిపెట్టకూడదు కాబట్టి దీంట్లో ఉన్న విషయాలు ఇలా చూడగానే నాకు నారాయణరావు గారు గుర్తు వస్తారండి. ఎంత సాదా సీదాగా ఉంటారో చూస్తుంటే మనకి ఎంత సాదా సీదాగా ఉంటారు. అది ఆయన యొక్క ప్రత్యేకత. తన యొక్క ఆత్మీయత ఎక్కడో వ్యక్తం అవడం కాదండి. విశ్వనాథ సత్యనారాయణ గారు తన కథానాయకుడైనటువంటి కల్పవృక్ష కథానాయకుడిని ఆయన ఏమంటాడు, అందరి వలె మాట్లాడాడు, అందరి వలె చెయ్యడు, ఏది చేసినా తన ఆత్మ వలకబోసినట్లుండు. ఆ ఆత్మ వలకపోయడం అనేటువంటి విద్య నారాయణరావు గారు గొప్పగా అలవడింది. ఆ ఆత్మ ఇలాగా వలకపోస్తూ ఉంటారు. ఎంత హాయిగా పుస్తకం చూడగాని ఒక్కసారి తిరగేద్దాం అనిపించాలి. నాలుగోటి వారికి నా పేరు అచ్చులో ఉందా లేదా చూసుకోబుద్ధి అంటే అలాగా చక్కటి ఒక పుస్తకాన్ని ఇక్కడ సంతరించారు. నేను ఒక్క 2 ఉదాహరణ దీని నుంచి మాత్రం చెప్తాను. శ్లాఘనీయం, స్పృహనీయం, అకీర్తనీయం, అగాలనీయం. ఇది కొంత చిత్రంగా ఉంది. అగాలనీయం అంటే వేడి చేసినా కూడా కరిగిపోదు. అగాలనీయం. అధ్యతనీయం కొత్తది. అభ్యసనీయం నేర్చుకోదగ్గది. అశాసనీయం ఆజ్ఞాపింపబడనిది. అశోచనీయం చింతింపదగినది. ఆచమనీయం ఆచమించే జలం. ఆశంకనీయం సందేహింపదగినది. ఎన్ని చెప్పారండి ఇవన్నీ ఒక చోట ఉంటాయి. నీకు ప్రాస, అంచప్రాస, అంచానుప్రాస ఏది వాళ్ళు విన్నా ఒకసారి చూసుకోవాలి అన్నట్టుగా నా వైపు తన వైపు చూడమంటూ ఉంటాయి, తన లోతులు కనుక్కోమంటాయి అన్నదే అలా ఉంటుంది అన్నమాట. ఇంకా అక్తం ఇంకొక ఉదాహరణ తీసుకుంటున్నాను. అక్తం పూయబడింది గతం. అక్తం త్యక్తం, నక్తం, న్యక్తం, భక్తం, రక్తం, వ్యక్తం, అవ్యక్తం, అభ్యక్తం, సక్తం, వ్యాసక్తం. అయ్యా ఇలా ఇందాక చెప్పారు కదా అంచేత అది ఎక్కడ అవుతుంది అంటే శిష్య ఇది అనంతం కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం. ఎందుకంటే నేను చాలా సేపని ఇదే ఉంటుంది. మొదటి నమస్కారం. మండలి వారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రధానంగా డాక్టర్ అరిపురాల నారాయణరావు గారి కృతమైనటువంటి అంత్యానుప్రాస నిఘంటు ఆవిష్కరణ సందర్భంలో కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ గారికి వారి పాదాలకి నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి కేంద్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గురువర్యులు, పెద్దలు,
మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి, అదేవిధంగా విద్యావేత్త డాక్టర్ కరి రామారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చిరమిల్లి సత్యనారాయణ గారు, ఇప్పటి వరకు అద్భుతంగా ప్రసంగించి మనల్ని అందరినీ కూడా ఉర్రూతులుగించినటువంటి పొన్నపల్లి శ్రీరామారావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉండి పుస్తకావిష్కరణ చేసినటువంటి కులపతి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆచార్య వై శ్రీనివాసరావు గారు, మిత్రులు, చిరకాల మిత్రులు, సన్మిత్రులు శ్రీ రౌతు సూర్యప్రకాశరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి శ్రోతలు, ప్రేక్షకులైన మీ అందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం అనేది మాకు లభించినటువంటి ఒక ప్రత్యేకమైన అదృష్టంగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే శాఖ ఏదైనప్పటికీ కూడా నిరంతరం విమర్శ ప్రతి విమర్శలతోటి, రాజకీయ జంజాటంతో దైనందిక జీవితాన్ని గడుపుతున్నటువంటి మాకు ఇది ఒక గొప్ప ఆట విడుపు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా చాలా విషయాల్ని తెలుసుకునేటువంటి అవకాశం, ముఖ్యంగా మధురమైనటువంటి భాషను వినేటువంటి అవకాశం, దాంతోపాటు ఏదైతే సాంస్కృతిక శాఖకు కూడా నేను మంత్రిగా ఉన్నాను కనుక మా శాఖ యొక్క గొప్పతనాన్ని ఇనుముడింపజేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ఈ వేదిక నుంచి నాకు లభిస్తుందనేటువంటి మాటను కూడా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. దాంతోపాటు మరో ముఖ్య విషయం, చాలా కాలం తర్వాత రాజమహేంద్రవరంలో గతంలో ఎన్నో సందర్భాల్లో వేదిక పంచుకున్నటువంటి పెద్దలందరితో కలిసి కూర్చునేటువంటి మహద్భాగ్యం కూడా కలిగినందుకు కూడా చాలా ఆనందిస్తున్నాను. ఇవాళ డాక్టర్ అడిపిరాల నారాయణరావు గారు సహృదయులు, సౌజన్యశీలురు, అంతకు మించి నిరంతరం సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపుతోటి, ముఖ్యంగా గ్రంథాలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు, రచన, వ్యాసంగం, వీటి పట్ల అనురక్తితోటి నిరంతరం అనేక కార్యక్రమాలను చేపట్టేటువంటి పెద్దలు, ముఖ్యంగా మనందరికీ కూడా గర్వకారణంగా నిలిచేటువంటి విషయం, గౌతమి గ్రంథాలయంలో ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి అనేక గ్రంథస్థమైనటువంటి పుస్తకాలని, వాటిని శిథిలావస్థకి చేరిన సందర్భంలో చాలామంది అయ్యో అనుకుని వదిలేసి ఏం చేస్తాం మనం అనుకున్నటువంటి తరుణంలో వాటిని డిజిటలైజేషన్ చేయడం ద్వారా భవిష్యత్ తరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాల్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ అడిపిరాల నారాయణరావు గారు అనేటువంటి మాటని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఆయన సహృదయం, స్నేహంతో ఆయన పలకరించేటువంటి విధానం, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా అమృత తుల్యం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అంత్యానుప్రాసలు ఖచ్చితంగా ఇవి అందరికీ చాలా ఉపయోగపడతాయి. రాజకీయాల్లో కాస్త మంచి భాష ఉపయోగించి గడిచిన నాయకులు మాట్లాడే భాష కాదు, నేను మాట్లాడేది ఒక మంచి భాష ఉపయోగించాలనుకునేవారు, మంచి వక్తలుగా రాజకీయవేత్తలు కూడా అవ్వాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే, దాన్ని అనుసరిస్తే మంచి భాషని వంట పట్టించుకుంటాం అనేటువంటి నమ్మకం కూడా ఆ పుస్తకం చూసిన తర్వాత నాకు కలిగింది. మనం మాట్లాడేటప్పుడు వాటికి ఉన్నటువంటి రకరకాల పర్యాయ పదాలను ఉపయోగించడానికి అవకాశం లభించే విధంగా, అదేవిధంగా అంత్యప్రాసలతో ఉన్నటువంటి ఆ పదాలు ముఖ్యంగా ఇంతకుముందు ఆ పుస్తకంలోనే చెప్పారు. కీర్తిశేషుడు పివి నరసింహారావు గారు కానీ, ఇప్పుడున్నటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ ఈ రకంగా ఈ పదాలను ఎక్కువగా వాడేటువంటి పరిస్థితి. అదేవిధంగా పెద్దలు ఈ ప్రాంతంలోనే కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలోనే అత్యద్భుతమైనటువంటి వక్తగా పేరు పొందినటువంటి శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అనేక సందర్భాల్లో వాడేటువంటి పదజాలం కూడా ఎంతో గొప్పగా ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ విషయంలో ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. పర్యాటక, సాంస్కృతిక వారి రెండింటితో పాటు నాకు
సినిమాటోగ్రఫీ కూడా ఉంది. అంత్యానుప్రాసలు విన్నప్పుడు నాకు ఆత్రేయ గారి యొక్క మాట గుర్తొచ్చింది. రేపంటి రూపం కంటి అనేటువంటి ఒక పాట చాలా మంది వినే ఉంటారు. ఆ పాటలో అన్ని టీ 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 అని వస్తుంది చివరికి వచ్చేటప్పటికి. దాన్ని అలాంటి అద్భుతమైన పాట రాస్తే అయినా ఆయనకు ఉన్న పేరు ఏంటంటే, ఇవాళ నారాయణరావు గారు నేను ఒక ఆధునిక ఆత్రేయగా చెప్తాను. ఎందుకంటే అంత్యప్రాస ఆత్రేయ అని ఆయనకి పేరు. ఆయనకు ఉన్నటువంటి అనేక పేర్లలో కిడాంబి వెంకట నరసింహాచార్యులు అయినటువంటి ఆయన ఆత్రేయగా పిలువబడ్డారు. అదేవిధంగా అంత్యప్రాసల ఆత్రేయగా కూడా పిలువబడినటువంటి సంఘటనలు మనకు తెలుసు. అటువంటి సందర్భంలో ఇవాళ ఈ నిఘంటువును తయారు చేయడం ద్వారా ఆధునిక ఆత్రేయగా కూడా మన డాక్టర్ అడిపిరాల నారాయణరావు గారు ఉన్నారనేటువంటి మాటని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా సినిమాటోగ్రఫీకి సంబంధించిందే ఎన్టీ రామారావు గారి సినిమా వేటగాడి సినిమాలో జంధ్యాల గారు రాసినటువంటి ఈస్ట్ స్టోవర్టపురం స్టేషన్ మాస్టర్ గారు, అదొక అంత్యప్రాసంతో ఉంటుంది. చాలా పెద్దదైనటువంటి సమాసం ఉంటుంది. అవన్నీ మనందరికీ ఆనందం కలిగిస్తే అర్థం పెద్దగా తెలియకపోవచ్చు అందులో, కానీ ఆ ప్రాస అంత్యానుప్రాస ఏదైతే ఉంటుందో, ఆ పదాల కలయిక ఏదైతే ఉంటుందో, ప్రతి మాటకి చివరిలో ఒకే రకమైనటువంటి ఎండింగ్ ఉంటుందో, అది విన్నప్పుడు మన మనస్సు రంజింపబడుతుంది, ఖచ్చితంగా ఆనందిస్తాం మనం. అటువంటి అద్భుతమైనటువంటి విన్యాసం అంత్యానుప్రాసలతో లభిస్తుంది అనేటువంటి మాటని మనం నమ్ముతాం. అటువంటి ఒక గొప్పదైనటువంటి గ్రంథాన్ని మనకు అందించినందుకు అడిపిరాల నారాయణరావు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక కొత్త ప్రయోగం. నిజానికి ఒక వచన కవిత్వం, పద్య కవిత్వం ఇవన్నీ రాయడం అనేది ఆ కవి యొక్క గొప్పతనం బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇలాగా ఒక అంత్యప్రాసలకు సంబంధించినటువంటి పదాల్ని సంకలనం చేసి, ఇందాక మన కొనపల్లి శ్రీరామరావు గారు మాట్లాడినప్పుడు అనేక పదాలు చెప్తే వాటికి ఈ అర్థం ఉందా అని మనం ఆలోచించవలసినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ గ్రంథం చూస్తే మనం ఏ కొత్త పదాలను ఉపయోగించవచ్చు, ఆ కొత్త పదాల యొక్క అర్థం ఏంటి, ఏ రకంగా వీటిని ఎక్కడ మనం చూపించవచ్చు అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఈ గ్రంథం ద్వారా మనకు కలుగుతుంది అనేటువంటి మాట. సహజంగా నేను నమ్మే విషయం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా అంతో ఇంతో గ్రంథ పఠనం మీద కానీ గ్రంథ రచన మీద కానీ ఆసక్తి ఉన్న వాళ్ళమే ఇక్కడ కూర్చున్నాం. అటువంటి ఆసక్తి ఉన్న మనందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉండేటువంటి గ్రంథం అనేటువంటి మాటలో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా పిల్లలకి, ఇప్పుడున్నటువంటి పిల్లలకి అలా అసలు మనం ముందుగా సుహృన్మండలి అనేటువంటి పదాన్ని పిల్లలకి నేర్పిస్తే భవిష్యత్తు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు దానికి పెట్టడంలో కూడా అద్భుతమైనటువంటి ఈ మండలి పేరు కూడా అలా పెట్టారు. ఈ నోరు తిరగనటువంటి ఈ మాటల్ని ఈ నోరు తిరిగేలా చేస్తే ఈ రకమైనటువంటి పదాలు, అదేవిధంగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి అనేక పదాలు ఇవన్నీ నేర్పితే ఖచ్చితంగా మన వాళ్ళు ఇంగ్లీష్ అనకుండా తెలుగు అనేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి మాట నమ్ముతూ, ఒక మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి నేను చెప్పే మాట ఖచ్చితంగా చాలా సందర్భాల్లో చెప్తున్నాం. ఎందువలనంటే గత కొంతకాలంగా మనం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదువుకోవాలనేటువంటి ఒక ప్రత్యేక వరవడిని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఒక మాట మాత్రం చెప్తాను నేను. ఖచ్చితంగా ఇంగ్లీష్ మనకు అవసరం. అంతర్జాతీయ భాషగా మనం గ్రూప్ డిస్కషన్స్కి వెళ్ళినా, ఇతరత్ర ఇంటర్వ్యూలకు వెళ్ళిన పిల్లలు వాళ్ళకి ఇంగ్లీష్ చాలా అవసరం. కానీ అంత మాత్రం చేత మాతృభాషను మర్చిపోవడం అనేది సమంజసం కాదు అనేటువంటి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాం, తల్లిపాలు తాగి పెరిగినటువంటి బిడ్డకి పోతపాలు తాగి పెరిగినటువంటి బిడ్డకి ఎంత తేడా ఉంటుందో, అదేవిధంగా మాతృభాషలో విద్యాబోధన జరిపినటువంటి విద్యార్థికి పరభాషలో విద్యాబోధన జరిగినటువంటి విద్యార్థికి అంత తేడా ఉంటుందనేటువంటిది అది వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మాట. అటువంటి అద్భుతమైనటువంటి తెలుగును మనం మర్చిపోకూడదు. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మన మాతృభాషలోనే మనం బాగా నేర్చుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని పూర్తిగా అధ్యయనం చేయగలుగుతాం, దాన్ని ఆచరణలోకి తీసుకురాగలుగుతాం. అలా నేర్చుకుని దానికి ఇంగ్లీష్ అనేటువంటి ఆ భాషను కూడా జోడించి మనం ముందుకు వెళ్తే మనం ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాటని ఈ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాటని తెలియజేస్తూ
ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించి హరిపురాల నారాయణరావు గారు డాక్టర్ గారు ఇందాక అన్నారు, పిలిచిన వెంటనే వస్తానన్నారని. నిజంగా మీరు పిలిచిన వెంటనే రావడానికి సిద్ధంగానే ఉన్నాం మేము. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ద్వారా మేము కాస్తో కోస్తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని నమ్మేటువంటి వాళ్ళం కనుక మీరు ఎప్పుడు పిలిచినా ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్పంచుకుంటాం. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. రాజమహేంద్రవరానికి ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో, కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా అందులో పూర్తిగా నిమగ్నమై రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి రాజమహేంద్రవరాన్ని త్వరలో వచ్చేటువంటి పుష్కరాల సందర్భంగా ఒక మన వైభవాన్ని మళ్ళీ చూపించుకునే విధంగా ముందుకు వెళదామని, అందుకు ఇటువంటి గ్రంథాలు మనకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయనేటువంటి మాటని మరొకమారి తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా సంతోషం. మంత్రి గారు ఇంత మధురమైన తెలుగులో మాట్లాడతారా? చిరుమల్లి సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులందరికీ వందనం అంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం నేను తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి సందర్భంలో నేను గోపాలకృష్ణ శాస్త్రి గారికి చెప్పినటువంటి మాట, ఇందాక పెద్దలు ఏదైతే చెప్పారో దుర్గేష్ గారు, ఇటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి సందర్భంలో కొన్ని విషయాలు మేము కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అని ఏదైతే విషయం వారు చెప్పడం జరిగిందో అదే వారికి తెలియజేస్తూ, వేదిక మీద కాదండి, వేదిక ముందు కూర్చుని మీరందరూ చెప్పేటువంటి విషయాలు మేము సంగ్రహించుకుని మేము నేర్చుకుంటామని చెప్పి వారికి నేను ఆనాడు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు వేదిక మీదకి పిలిచినప్పుడు 2 కారణాల చేత నేను చాలా సంశయించాను. ఒకటి, దగ్గు, కంఠం సరిగ్గా లేదు. అయినా మా వారు చెప్తూ ఉంటారు, చిన్నమ్మ నీకు జలుబు చేసినప్పుడే నీ కంఠం వినసొప్పుగా ఉంటుంది అని. అది వేరే విషయం అనుకోండి. 2, తెలుగు భాషకి సేవ చేసినటువంటి వారు, తెలుగు సంస్కృతిలో అపారమైనటువంటి ప్రమేయం కలిగినటువంటి వారు, పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో మాలాంటి వారు అక్కడ కూర్చోవటం అనేది అది మాకు ఇబ్బంది కలిగించేటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అయినప్పటికీ ఈ చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాలాంటి వారి కన్నా కూడా పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఇక్కడ ఉంటే బ్రహ్మాండంగా ఉండేదేమో అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే వారు మాట్లాడేటువంటి ప్రాస అది వారికే సొంతం అని చెప్పి అనేక సందర్భాల్లో నేను విశ్వసించేటువంటి విషయం. అంటే వారు ముగ్ధుల్ని చేస్తారు వేదిక ముందు కూర్చున్నటువంటి వారిని. ఎందుకంటే వారు ఆ ప్రాస ప్రయోగం ఏదైతే ఉందో దాని మాధ్యమంగా వేదిక ముందు కూర్చున్నటువంటి వారిని ముగ్ధులు చేస్తారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక మాలాంటి వారి కంటే కూడా ఈ నిఘంటు, అంత్యప్రాస నిఘంటు ఏదైతే ఉందో దాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి సందర్భంలో అటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వారు ఖచ్చితంగా ఉంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసించేటువంటి విషయం. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క మహత్వాన్ని గురించి మాట్లాడటం, అదేవిధంగా భావి తరాల వారికి దుర్గేష్ గారు చెప్పారు, ఇటువంటి సాహిత్యం ద్వారా భావి తరాల వారికి మన భాష యొక్క మాధుర్యాన్ని తెలియజేయవలసినటువంటి ఆవశ్యకతను గురించి వారు చాలా సవివరంగా చెప్పడం జరిగింది. సాధారణంగా మనలో చాలామందికి తెలుసు ద్రవిడ భాష కూటమికి తెలుగు భాష సంబంధం ఉన్నదని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 6 శాస్త్రీయ భాషల్లో తెలుగు భాష ఒకటని, అత్యధికంగా మాట్లాడబడేటువంటి స్థానిక భాషల్లో 14వ స్థానంలో తెలుగు భాష ఉందని, ఇటువంటి విషయాలన్నీ కూడా అనేక సందర్భాల్లో మనం చర్చించుకునేటువంటి విషయాలు. అయితే తెలుగు భాషలో సాహిత్యం ఏదైతే ఉందో 1000 సంవత్సరాలకు పైబడినటువంటి సాహిత్యం తెలుగు భాషకు ఉంది. ఈ మధ్య కాలంలోనే నాకు తెలిసినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, గణితానికి సంబంధించి
ఒక శాస్త్రీయ గ్రంథం తెలుగులో ఉన్నది అనేటువంటి విషయం నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసినటువంటి అంశం. పావులూరి మల్లన్న గారు వారు సార సంగ్రహ గణితం అనేటువంటి పుస్తకాన్ని వారు గణితాన్ని శాస్త్రీయంగా ఆవిష్కరించినటువంటి విషయం. అది బహుశా మన తెలుగు భాషలోనే ఉన్నది అని చెప్పి మనమందరం కూడా విశ్వసించవలసినటువంటి అంశం. అదేవిధంగా పద్యం కావచ్చు, అవధానం కావచ్చు, తెలుగు కవుల్లో ఉద్భవించి తెలుగు వారి చేత గొప్పగా ఆదరించబడినటువంటి ప్రక్రియలు, సాహిత్య ప్రక్రియలు ఇవన్నీ కూడా. ఆ విశిష్టత కూడా మన తెలుగు భాషకే ఉంది. ఇంకా మన రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి సందర్భంలో ఆదికవి నన్నయ్య గారు, రాజరాజ నరేంద్రుడు ఎప్పుడైతే భారతాన్ని పామరులైనటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి, ఆంధ్రీకరించాలి అని చెప్పి భావించారో మరి మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక అటువంటి గొప్ప సాహిత్య ప్రక్రియలు ఉన్నటువంటి తెలుగు భాష, దాంట్లో భాగంగా ఇవాళ ప్రాసకి సంబంధించినటువంటి ఒక నిఘంటు రావడం అనేది ఇది నిజంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే భాషని మనం బాగా పెంపొందించుకోవాలన్నా లేదా చక్కటి భాషలో మాట్లాడాలన్నా, ఇందాక నేను చెప్పాను చూడండి, ఎదురుగుండా కూర్చున్న వారిని మంత్రముగ్ధుల్ని చేయాలన్నా మనకి ఆ భాష మీద పట్టు, ఆ భాషలో ప్రావీణ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మన భాషకి న్యాయం చేసినటువంటి వారిని అవుతాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం అందరం చూస్తున్నాం, ఆంగ్లానికి పెద్దపీట వేస్తూ మాతృభాషను మర్చిపోతున్నటువంటి సందర్భంలో వెంకయ్యనాయుడు గారు ఒకానొక సందర్భంలో చెప్పారు, మాతృభాష కంటి చూపు లాంటిది, మనం తెచ్చుకునేటువంటి ఆంగ్ల భాష ఏదైతే ఉంటుందో కళ్ళజోడు లాంటిది, అసలు కంటి చూపే లేకపోతే కళ్ళజోడు ఏం పనికి వస్తుందని చెప్పి ఒకానొక సందర్భంలో వారు చెప్పినటువంటి మాట. మాతృభాషతో మనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా మనకున్నది. ఎందుకంటే మన సంస్కృతితో మనకున్నటువంటి బంధం ఏదైతే ఉందో అది భాష మాధ్యమంగానే అది బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సాహితీకారులు ఎవరైతే ఉన్నారో వారు మనకి సంబంధించినటువంటి మన సంస్కృతిని అంతా కూడా సాహిత్యంలో పొందుపరిచినటువంటి సందర్భంలో భాష మీద కనుక మన పట్టు కనుక సడలినట్లయితే, పోగొట్టుకున్నట్లయితే మన సంస్కృతితో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మనం తెగతంపులు చేసుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. కనుక అటువంటి మధురమైనటువంటి గొప్ప భాషని కాపాడుకుంటూ ఇటువంటి చక్కటి సాహితీ ప్రక్రియల్ని చేసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో కేవలం ఈ సభాస్థలిలో ఉన్నటువంటి మన వరకే పరిమితం కాకుండా రేపు బయట కూడా ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్రక్రియలు, ఇటువంటి సమావేశాలు మనం నిరంతరం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని నాకు పెద్దలు కల్పించినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సార్పురావు నారాయణ గారు వాస్తవం చెప్పాలంటే మా హరిపురావు నారాయణ గారు ఒక మంచి పుస్తకాన్ని అంచారప్రాస నిఘంటుని రచించి ఆవిష్కరణ చేయటం అనేది ఈ సభకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇంత చక్కటి సభలో పాల్పంచుకునే అవకాశం లభించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా హరిపురావు నారాయణ గారి గురించి చెప్పాలంటే నేను నర్సాపేట కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్గా ఉన్నాను. వాళ్ళ కాలేజీలో 27 సంవత్సరాల పాటు తెలుగు హెల్త్ డిపార్ట్మెంట్గా తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ సమయంలో వారు ఎన్నో చక్కటి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వారు జాతీయ సదస్సు ఏర్పాటు చేసి 3 రోజుల పాటు ఈశ్వర ఆధ్వర్యంలో ఒక చక్కటి జాతీయ సదస్సు నిర్వహించి మరి మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తెలుగు పండితులని, ప్రొఫెసర్ని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి తెలుగు పండితులని, అలాగే మరి సాహిత్యవేత్తల్ని ఆహ్వానించి అద్భుతంగా నిర్వహించారు. అప్పటి నుంచి కూడా తెలుగు అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు కళాశాలలో నిర్వహించడం జరిగింది.
ఆ విధంగా వారికి విధంగా చెప్పాలి అంటే కళాశాలకి వారి ద్వారా మంచి పేరు లభించిందని చెప్పేసి నేను అందరూ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా కళాశాలగా కాకుండా వారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మాకు కూడా చాలా గుర్తింపు లభించిందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తాను. తర్వాత అనేక పుస్తకాలు రచించడం జరిగింది. ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే 2000 సంవత్సరంలో నేను షష్ఠి పూర్తి చేసుకున్నప్పుడు అప్పుడు షష్ఠి పూర్తి సంచిక సంకలనం చేయడం జరిగింది. అదేవిధంగా నేను మా స్వీయ చరిత్ర పుస్తకం కూడా రాస్తాను. జీవనే అనే పుస్తకాన్ని ఆ పుస్తకం కూడా రచించడానికి అంత ప్రముఖ పాత్ర వహించి చక్కగా వారు సంకలనం చేసి దాన్ని ముద్రించడం అంతా కూడా వారు ఆ బాధ్యతను తీసుకుని మంచి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ విధంగా నాకు వ్యక్తిగతంగా కూడా వారంతో మరి నాకు చాలా ముఖ్యం అన్నమాట. మరి ఎంతగానో ఎన్నో పుస్తకాలు రాస్తారు. మరి రాజమండ్రిలో ఈ గౌతమి లైబ్రరీలో డిజిటలైజేషన్ పాత పుస్తకాలు మరి అంతరించిపోయేటటువంటి పరిస్థితుల్లో వాటిని తీసుకుని డిజిటలైజేషన్ చేయడం ద్వారా అంత చక్కటి వారు మరి సేవలు అందించారని చెప్పేసి అందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఆ విధంగా నారాయణరావు ఎన్నో పుస్తకాలు రచించి గొప్ప రచయిత, చూడటానికి కూడా చాలా సింపుల్గా ఉంటారనమాట. గొప్ప రచయిత, మా కళాశాలలో ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహించి నాకంత పేరు ప్రఖ్యాతి కాలేజీకి తీసుకొచ్చారని చెప్పి నేను అందరికీ మనవి చేస్తూ, మరి వారు ఇంకా మరిన్ని పుస్తకాలు రాసి వారి ఆలయాల ఐశ్వర్యాలతో వారి శ్రీమతి కూడా మరి ఒక దీర్ఘాయుష్కుడిగా మరి వసంతోత్సవం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇది వాస్తవం చెప్పాలంటే ఈ కార్యక్రమానికి రాజకీయ ఉద్దండులు పురంధరేశ్వర గారు, అలాగే కందులు దుర్గేష్ గారు, ఇంకా పెద్దలందరూ అరుణ్ కుమార్ గారు పెద్దలు, అలాగే చంద్రరామారెడ్డి గారు, ఈసీ గారు అందరూ కూడా మరి ఇచ్చేసి ఈ సభను చక్కగా జయప్రదంగా జరిపించారు. ఈ సభలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నాకు చాలా అదృష్టంగా భావిస్తూ పరిపాలన నారాయణరావు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిజానికి ఆ కాలేజీలో పనిచేసినంత కదా ఆయనేమో యజమాని, నేను అక్కడ అధ్యాపకుడిని. ఈరోజు ఆ రకమైనటువంటి భావన రానియకుండా సోదరత్వరంతో నన్ను ఆదరించారు. ఈ సభాముఖంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఇష్టం అనేవారు. మరి డిక్షనరీ అంత ఇష్టం అయితే ఆ ఇష్టాన్ని మీరు ఎలా ప్రదర్శిస్తారంటే, మా ఇంట్లో ప్రతి గదిలోనూ కూడా డిక్షనరీ ఉంటుంది. ఈ ఇంట్లో ఒక పుస్తకం ఉంటే సరిపోతుంది కదా, పడక గదిలో ఒకటి, డైనింగ్ హాల్లో ఒకటి, చివరికి టాయిలెట్లో కూడా ఒక పక్కన ఒకటి. ఎందుకు ఇవన్నీ అంటే ఎప్పుడైనా సందేహం వచ్చినప్పుడు వెంటనే దాన్ని రిఫర్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. లేకపోయినట్టయితే అది పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి. అలాగే రెండోది ఏంటంటే, ఒక సూత్రం చెప్తారు, భాష బాగా అభివృద్ధి చెందాలంటే ఏదైనా ఒక నిఘంటువు తీసుకున్న తర్వాత ఒక పదం వెతుక్కున్న తర్వాత ఆ పేజీ అంతా పనిలో పని ఒక్క నిమిషం పాటు పేజీ అంతా చదివేస్తే భాష బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టుగా. ఈ పాటలు రాసేవాళ్ళు, కవిత్వం చెప్పేవాళ్ళు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా మామూలు భాష కంటే కూడా ఈ అంశానుప్రాస నిఘంటువు ఎంతో అవసరం. నేను 2 కోరికలు కోరుతున్నాను. ఒకటి ఏంటంటే, గౌతమి లైబ్రరీకి ఎంతైనా సేవ చేశారు ఆయన డిజిటలైజేషన్ చేసి, కానీ అదంతా కూడా అక్కడ హార్డ్ డిస్క్లో ఉండిపోతుంది తప్ప బయట ప్రపంచం ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సింది. ఇంటర్నెట్ ఆర్కైవ్స్ అని చెప్పేసి ప్రాచీన గ్రంథాలన్నీ కూడా ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ ఆర్కైవ్స్ అంటే ఇప్పుడు అలాంటి వ్యవస్థ మన స్టేట్ గవర్నమెంట్ తరఫున ఒకటి ఏర్పాటు చేసి గౌతమి గ్రంథాలయంలో ఉండేటటువంటి అన్ని వేల పుస్తకాలు కూడా ఎవరైనా సరే ఇంటర్నెట్లో యాక్సెస్ చేసేలాంటి ఆ విధంగా. ఎందుకంటే అది అక్కడ ఉండేది కొంతమంది వాడుకుంటారు, కానీ ఇప్పుడు కుతూహలం కలుగుతుంది. అది పరిశోధనకు ఎంతో ఉపయోగపడుతుంటుంది ఇలా చేయడం. ఇందాక వెట్టమణి గారి పురాణిక ఎన్సైక్లోపీడియా గురించి ప్రస్తావించారు. అది నాకు ఆ పుస్తకాన్ని జిఎస్ స్వామి గారు ఒక ప్రస్తావించి నాకు చెప్పారు. అది నెట్లో దొరుకుతుంది, మనకు ఫ్రీగా దొరుకుతుంది. కానీ ఒక్క మాట, ఏదో హనుమంతుడు అనే పేరు ఉందనుకోండి, మనకు తెలిసిన ఒక హనుమంతుడే, అందులో 10 మంది హనుమంతుడు దొరుకుతాయి.
అలాగే ఆదిత్యుడు అంటే మనకు తెలిసిన ఒకటే, ఓ 30 మంది ఆదిత్యులు దొరుకుతారు, వాళ్ళ యొక్క చరిత్రలు అన్నీ దొరుకుతాయి. అలాగా ఎంతో విజ్ఞానం మనకి ఇంటర్నెట్లో ఉచితంగా దొరికేలాగా అది ఏర్పడుతుంది. ఇక మీ పుస్తకాన్ని ఉచితంగా ఇమ్మని నేను అన్నాను. ఇందాకటి నుంచి నాకు 900 రూపాయల పుస్తకం ఏమిటి ఇలా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి. కానీ డబ్బులు ఇచ్చే లోపలనే మా పుస్తకాన్ని ఎవరో కానీ తీసేసుకున్నారు. తర్వాత తీసుకుంటాం. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మిగిలిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు, నిఘంటు ఒక ఎత్తు. ఇది సెర్చ్ చేయడానికి ఉదాహరణకి గొంగళి అని ఉంది, అది గొంగళి అని ఉంటుంది, గొంగళి అని కూడా ఉంటుంది. అది లా వెతుక్కోవాలంటే లా ఎక్కడుందో కనపడడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని అదే డిజిటలైజ్ అయిపోయింది అనుకోండి, మీది శుభ్రంగా కిండిల్ ఎడిషన్ వేసేయండి. కిండిల్ ఎడిషన్ వేసేసి ఎంజాయ్ వాళ్ళ ద్వారా 900 కాదు 500 రూపాయలకు 400 రూపాయలకు మీరు ఇచ్చేసేయచ్చు. ప్రజాబాహుళ్యంలోకి బాగా పెడుతుంది, చాలా సెర్చ్ ఫెసిలిటీ తోటి మంచి ఉపయోగకరంగా తయారవుతుంది. ఇది నా కోరిక. మరి మీరు ఇలాంటి పుస్తకాలు ఎన్నో మీరు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకొక మీలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఒక గుణం మాత్రం చాలా ఆశ్చర్యకరమైన గుణం ఒకటి కనిపించింది. అదేంటంటే అసలు ఇంత బృహత్ కార్యాన్ని చేస్తూ ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా చెప్పకుండా కడుపులో దాచుకోలేని ఏదైనా చేస్తున్నప్పుడు అంతెందుకు నేను ఒక రహస్యం ఒకటి పెట్టుకున్నాను. ఒక నెల నాడు కొద్దిమందికే చెప్పాను. ఇప్పుడేమో ఇన్సూరెన్స్ అందరికీ చెప్పేసే పరిస్థితి ఏంటంటే ఈ సెమిస్టర్లో నేను ఒకేసారి 12 కోర్సులు చేస్తున్నాను. ఒక రికార్డ్ అనమాట, 12 కోర్సులు చేయడం అనేటట్టు. కానీ దాయనే కదా, అలాగా మీరు అంత దాచుకుంటూ వచ్చారంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. మరొకసారి శుభాభినందనలు. ఉంటుంది, హార్డ్ డిస్క్లో ఉంటుంది, నా సిస్టంలో ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు అడిగినటువంటిది నేను మేడం గారిని అడుగుతున్నాను. ఏమిటంటే చేసాను, డిజిటలైజ్ చేశాం, కానీ దాని డైరెక్ట్ పర్మిషన్ కావాలి. వెబ్సైట్లో పెట్టాలంటే వెబ్సైట్ కూడా కొనడానికి ఇటువంటి దాతలు ఉన్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టేస్తారు. కానీ ఆ వెబ్సైట్ కొనటం కానీ వెబ్సైట్లో పెట్టేటువంటి పర్మిషన్ చేసింది మా డబ్బులతో చేసాం. ఓకే, చేసిందంతా పిల్లలు కూడా చేశారు, బాగానే ఉన్నాయండి. కానీ దీన్ని మనం చేసి మన డబ్బులు ఖర్చు పెట్టి చేసిన దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడానికి అప్పుడే 3 సంవత్సరాలు ఇచ్చి నేను అడుగుతున్నాను. ఆ డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చిన వెబ్సైట్లో పెట్టేస్తే మీరు అన్నట్టు ఇన్ని లక్షల పేజీలు అందరికి ఉపయోగపడతాయి కదా. అది ఇప్పుడు మీరు అడిగింది నేను ఏం చేస్తాను, మేడం గారిని సభాముఖంగా అడుగుతున్నాను. అది అధ్యక్షుడిగా సభను అందరిగా హుందాగా మందాకిని ప్రవాహంలో నడిపించిన బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి లోక్సభ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి, అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ కందుల దుర్గేష్ గారికి, ఈనాడు ఈ నిఘంటువుని సమీక్ష చేసినటువంటి బ్రహ్మశ్రీ కొనపల్లి శ్రీరామారావు గారు, మణిపురం డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ గారికి, అలాగే రాష్ట్రపతి పురస్కార గ్రహీత డాక్టర్ కెన్ రామారెడ్డి గారు, రౌతు సూర్యప్రకాష్ రావు గారు, వైఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చెన్నమల్లి సత్యనారాయణరావు గారికి, ఈ కార్యక్రమంలో ఆహ్వానాన్ని పలికిన చక్రవర్తి వారి మనుమలు శ్రీ పెరుమాళ్ళ రఘునాథ్ గారికి, అలాగే సూర్య పత్రిక కృష్ణకుమార్ గారికి, అలాగే తిరుమల కుమార్ గారికి, అలాగే డాక్టర్ రాజశేఖర్ గారు, శంకర నాగేంద్ర కిషోర్ గారు, ఇవాళ ఈ నిఘంటు ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ నిర్వహణకి సహకరించినటువంటి కార్యకర్తలకు, అలాగే మాస్టర్ గారి కుటుంబ సభ్యులందరికీ, ఆ కట్టుబడి సర్వారాయుడు గారు తొలి ప్రతి స్వీకరించారు నిఘంటువుని, ఇటువంటి సహకారం అందించినటువంటి మిత్రులకి, అలాగే పాత్రికేయులకి, ఈ సౌండ్ సిస్టమ్, పైగా ధర్మాంచల ఈ కమ్యూనిటీ హాల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో శ్రమించినటువంటి గ్రంథం తెలుగు భాషలో, పైగా అంత్యప్రాస, ఆ చివరికి ప్రాసిస్తూ ఉంటుంది. శ్రీశ్రీ గారి ఆయన చాలా అద్భుతంగా రాశాడు. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను అరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం
లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రీకాలు నా ఊహ చాంపేయమాన రసరాజ్యలోల నా ఊల కేదారగౌల గిరుడు సాగరుడు కంకేరిక మంజరుడు నాదొక స్వర్గం నాదొక దుర్గం అనర్గణం అనితర సాధ్యం నా మార్గం. అటువంటి అంత్యప్రాసలో మనం అందరం కూడా కవులై కవిత్వం రాయడానికి మంచి నిఘంటువులు మాకు అందించినటువంటి నారాయణ ప్రకాశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సహకరించిన అందరికీ, ఎవరైనా మర్చిపోవచ్చు మన్నించండి, అందరికీ పేరు పేరున హరిప్రసాద్ నారాయణ గారి కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.